Okay, very good morning, all. So, thanks for joining today's demonstration on Oracle Fusion Financials. We are going to start the new batch from 15th December evening time 9 to 10:30 p.m. Okay, so this batch, the mode of the language will be Telugu. Okay, so generally we used to have a new batch for every month. Okay, now we have November 15th, we have started a new batch morning session that is 7 to 8:30 in English. Okay, in the December, we are going to start the new batch Telugu, same date, 15th December again. Okay, coming to the now, January 15th, again, this November batch will close. Total duration is 2 months. Okay, November batch will be closed on January. January 15th, again, we will start the new batch from morning 7 to 8:30 English. Okay, English and Telugu both we used to manage from morning batch in English, evening batch is Telugu. If you are willing to take any one of that, okay, if you are joining in the Telugu, if you want to take the morning English batch, then you can take. సో మీకు టూ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇంగ్లీష్ జాయిన్ అయినా తెలుగు బ్యాచ్ యాక్సెస్ తీసుకోవచ్చు, తెలుగు జాయిన్ అయినా ఇంగ్లీష్ బ్యాచ్ యాక్సెస్ తీసుకోవచ్చు. డ్రైవ్ యాక్సెస్ అండి, డ్రైవ్ యాక్సెస్ తీసుకోవచ్చు, మీరు సెషన్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. సో మీకు ఇంకా డీటెయిల్స్ చెప్తాను దాని గురించి. ఓకే, సో కరెంట్ బ్యాచ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ 15th. ఓకే, 15th December ఈవినింగ్ 9 to 10:30 p.m. తెలుగు లాంగ్వేజ్ లో ఉంటుంది మొత్తం ట్రైనింగ్. బట్ మీ అప్లికేషన్ లెవెల్ ఏమంటారు, అప్లికేషన్ లెవెల్ ప్రాక్టీస్ గానే ఉండే, ఎక్సర్సైజ్ అన్ని ఇంగ్లీష్ లోనే ఉంటాయి. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మాత్రమే తెలుగులో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంగ్లీష్, బట్ నా ఎక్స్ప్లెనేషన్, నా ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే తెలుగులో ఉంటుంది. అది ఎందుకోసం తెలుగులో చెప్తున్నానంటే, జస్ట్ కొన్ని విషయాలు మనకి కొత్తది ఏదైనా న్యూ థింగ్ మనం నేర్చుకున్నప్పుడు మన ఓన్ లాంగ్వేజ్ లో, మన ఏమంటారు మదర్ లాంగ్వేజ్ లో విన్నప్పుడు కొంచెం ఈజీగా మనం దాన్ని గ్రాప్ చేయగలుగుతాం, కొంచెం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఈవెన్ మీకు డౌట్స్ అడగటానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకోసం నేను తెలుగు లాంగ్వేజ్ ని మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, దర్ ఈజ్ నో అదర్ రీజన్ అండి. అందరికీ ఈజీగా అర్థం అవ్వాలి నేను చెప్పేది. ఆ టెక్నికల్ వర్డ్ అయినా కానివ్వండి, అప్లికేషన్ లెవెల్లో ప్రతి సింపుల్ది మనం ఇంకా నేను జనరలైజ్ చేసి మన తెలుగులోనే ఈజీగా చెప్పాను అనుకోండి, అది ఇంకా మీకు ఇంకా ఈజీగా గుర్తుంటది అన్న ఉద్దేశంతోనే తెలుగు బ్యాచ్ నడుపుతున్నాను. ఓకే, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగ్లీష్ బ్యాచ్ కూడా తీసుకోవచ్చు, నో వరీస్. ఓకే, రైట్, go to the session అండి. సో సెషన్ ఈజ్ అబౌట్ Oracle Fusion Financials అండి. Oracle Fusion Financials ఫంక్షనల్, Oracle Fusion Financials ఫంక్షనల్. ఈ ట్రైనింగ్ మొత్తం మనకి ఫంక్షనల్ కన్సల్టెంట్ జాబ్ రోల్ మీద ఉంటుందండి. ఓకే, సో మై సెల్ఫ్ మహేష్, నా పేరు మహేష్ అండి. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను, 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఓకే, ప్రీవియస్ యాక్చువల్లీ కరెంట్ ఎంఎన్సి కంపెనీ అయితే మాత్రం ఒక 7 years అవుతుంది. ప్రీవియస్ వేరే ఎంఎన్సి కంపెనీస్ లో వర్క్ చేశాను. టోటల్ గా నాకు ఒక 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. సో సేమ్ ఆరకల్ ఫ్యూజన్ మీదే. ఓకే, నేను టెక్నికల్ గా ఫంక్షనల్ గా వర్క్ చేస్తున్నాను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లో. కరెంట్ కంపెనీలో కూడా వర్క్ చేస్తున్నానండి. ప్లీజ్ కీప్ ఆన్ మ్యూట్, ఎవ్రీబడి ప్లీజ్ కీప్ ఆన్ మ్యూట్. ఓకే, సో నాకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ లెవెల్లో, సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ లెవెల్లో నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. కరెంట్ కూడా నేను ఫారెన్ మల్టిపుల్ క్లయింట్స్ నేను వర్క్ చేస్తా ఉన్నాను. ఓకే, సో మనం ట్రైనింగ్ పార్ట్ లో ఏంటంటే, నేను రియల్ టైంలో ఫేస్ చేసే ఇష్యూస్ గురించి కానివ్వండి, రియల్ టైంలో కొత్త ఫంక్షనాలిటీస్ గురించి కానివ్వండి, కొత్త రిక్వైర్మెంట్స్ గురించి, అప్లికేషన్ లెవెల్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి కానీ మీకు ట్రైనింగ్ లో వాటి గురించి చెప్తూ ఉంటానండి. ఓకే, సో అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ లో అయితే ఒక ఇంప్లిమెంటేషన్ పర్పస్ నేను ఆస్ట్రేలియా కూడా విజిట్ చేయడం జరిగింది. ఒక 2 years అక్కడే ఉన్నానండి. యాక్చువల్గా 19లో వెళ్ళాను. సో యాక్చువల్గా అది ఏమవుతుందంటే 2020 మార్చ్కి అయిపోతుంది ప్రాజెక్ట్. సో అక్కడ కోవిడ్ స్టార్ట్ అయింది అనమాట. సో ఆస్ట్రేలియాలో అక్కడ చాలా స్ట్రిక్ట్ లాక్డౌన్స్ ఉండటం వల్ల ఆ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ అయింది. సో అది డిసెంబర్ 2020 డిసెంబర్ వరకు అట్లా వెళ్ళిపోయింది. సో మాకు వేరే ఇంకా ఆప్షన్ లేకుండా పోయింది, అక్కడే ఉండాల్సి వచ్చింది.
సో అట్లా మేము 2 years నేను అక్కడ స్పెండ్ చేశాను ఆన్ సైట్లో, కస్టమర్ ఆన్ సైట్లో పనిచేశాను. సో ఐ నో వెరీ వెల్ హౌ టు డీల్ విత్ ది క్లయింట్. సో క్లయింట్ డీల్ ఈ ఇష్యూస్ ఎలా ఉంటాయి, క్లయింట్ ఎన్విరాన్మెంట్ ఎలా వర్క్ చేస్తాం, రియల్ టైంలో మీకు అదే ఎలా యూజ్ అయ్యే విధంగా ఎలా ఏమంటారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో ద డిఫరెన్స్ బిట్వీన్ బయట మీకు ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి మన దగ్గర తేడా డిఫరెన్స్ ఏముంటుందంటే, సో వాళ్ళు లాస్ట్ 5 years చెప్పినా, లేకపోతే 2 years బ్యాక్ చెప్పినా, ఐ మీన్ 10 years బ్యాక్ చెప్పినా, ఈ రోజు చెప్పినా అదే సేమ్ ట్రైనింగ్, సేమ్ వర్డ్స్, సేమ్ స్క్రీన్స్, అన్ని సేమ్ అన్ని అవే చెప్తారు. కొత్తగా ఏం చెప్పరు. ఐ మీన్ అంటే వాళ్ళు దానికి ఫిక్స్ అయిపోయి ఉంటారు. బట్ మన దగ్గర అలా ఉండదండి. సో ఇప్పుడు మీకు లాస్ట్ ఇయర్ జనరల్ గా మనకి డ్రైవ్ యాక్సెస్ ఎలా ఉంటుందంటే ఇయర్లీ అప్డేట్ అవుతుంటుంది. మనకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ అక్టోబర్ బ్యాచ్ అయిపోయింది. అక్టోబర్ 1 year తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కి అప్డేట్ చేశారు. ఈ 2024 అక్టోబర్ బ్యాచ్ ని ఆ ఫోల్డర్ డిలీట్ చేసి 2025 అక్టోబర్ బ్యాచ్ ని వాళ్ళకి నేను యాడ్ చేశా. సో చాలా మంది నుంచి వస్తున్న రెస్పాండ్ ఏంటంటే, సార్ మేము అక్టోబర్ లెవెల్లోనే మీరు మాకు బాగా చెప్పారని మేము అనుకున్నాము. బట్ 2025 అక్టోబర్లో ఇంకా బాగుంది. ఓకే, కంటెంట్ కానివ్వండి, మీరు ఎక్స్ప్లెనేషన్స్ కానివ్వండి, తర్వాత న్యూ కాన్సెప్ట్స్ కానివ్వండి, ఓకే, లేటెస్ట్ కరికులం స్క్రీన్స్ కానివ్వండి, ఏమంటారు మాక్ ఇంటర్వ్యూ సెషన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అన్ని కూడా మాకు చాలా హెల్ప్ అవుతున్నాయని, అంటే ఈ ఏమంటారు ఫీడ్బ్యాక్ అనమాట అది. సో అలా మనకి లేటెస్ట్ కరికులంలోకి వెళ్తా ఉంటాం. ఈవెన్ ఇప్పుడు మీరు డిసెంబర్ లో జాయిన్ అవుతున్నారు, నెక్స్ట్ 2026 డిసెంబర్కి వచ్చేసరికి మీకు ఫోల్డర్ అప్డేట్ అయిపోతుంది, లేటెస్ట్ వెర్షన్లోకి వెళ్ళిపోతారు. మీరు ఈవెన్ జాబ్ చేస్తున్నా కానీ అది మీకు చాలా యూజ్ అవుతుంది. జాబ్ చేస్తున్నా కానీ మీకు లేటెస్ట్ కరికులంలోకి ఏమంటారు ఫంక్షనాలిటీకి మీకు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది మనకి బయట ట్రైనింగ్స్ కి మన దగ్గర ట్రైనింగ్స్ కున్న డిఫరెన్స్ అన్నమాట. ఓకే, కమింగ్ టు సబ్జెక్ట్ అండి. సో ఈ రోజు సెషన్ లో ఈ డెమో సెషన్ బేసిక్ గా దేని గురించి చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ థింగ్ ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ గురించి మీకు చెప్పాలి. వాట్ ఈజ్ ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్, దాంట్లో మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం, దేని గురించి నేర్చుకోబోతున్నాం. అసలు ఫస్ట్ థింగ్ మనం నేర్చుకునే ఈ ప్రొఫైల్ గురించి డీటెయిల్స్ ఏంటి, రియల్ టైంలో ఎగ్జాక్ట్లీ వాట్ వీ కెన్ డూ, అంటే ఐ మీన్ వాట్ వీ కెన్ ఏమంటారు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి మన ప్రొఫైల్ లెవెల్లో. సో వాటి గురించి చెప్తాను. కోర్సు స్ట్రక్చర్ అండి, ఈ కోర్సు డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఎవరెవరు నేర్చుకోవచ్చు, ఓకే, తర్వాత ఏ మాడ్యూల్స్ ఎక్కువ నేర్చుకోవాలి, లేకపోతే 2 months డ్యూరేషన్ లో సెషన్స్ ఎలా ఉంటాయి, ఆ డీటెయిల్స్ కూడా మీకు కోర్స్ స్ట్రక్చర్ కూడా డీటెయిల్ గా చెప్తాను. ఓకే, కరెంట్ మార్కెట్ ఎలా ఉంది, బయట ఐ మీన్ లాస్ట్ 5 years ఎలా ఉంది, ఇంకా నెక్స్ట్ 15 to 20 years ఎలా ఉండబోతుంది. ఇంకా మెయిన్ ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇంపాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో. ఏ జాబ్ తీసుకున్నా కానీ ఆర్టిఫిషియల్ ఏ ఇంపాక్ట్ అని చెప్పి వాళ్ళకి లే ఆఫ్స్ చేస్తున్నారు. ఓకే, సో వీటి గురించి మన నేర్చుకునే కోర్స్ గురించి, మన ప్రొఫైల్ గురించి ఇది ఎంత ఇంపాక్ట్ అవుతుంది. సో ఒకవేళ మీకు కెరీర్ గ్యాప్స్ ఉన్నాయి, లేకపోతే డొమైన్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, నాన్ ఐటీ నుంచి ఐటీలోకి మూవ్ అవ్వాలనుకుంటున్నారు, ఓకే, ఏమంటారు ఐటీలో ఉన్నా కానివ్వండి తక్కువ ప్యాకేజెస్ ఉండటం వల్ల మీరు ఆర్కిల్ ఫ్యూజన్ కి మూవ్ అవ్వాలనుకుంటున్నారు, టెక్నికల్ నుంచి నాన్ టెక్నికల్ కి రావాలనుకుంటున్నారు. సో ఇలాంటి రీజన్ ఏదైనా కానివ్వండి, సో దానికి ఈ కోర్స్ ఎలా బెస్ట్ అవుతుంది మీకు. ఓకే, జాబ్ ప్లేస్మెంట్ ఎలా ఉన్నాయి ప్రజెంట్, నా సైడ్ నుంచి జాబ్ ప్లేస్మెంట్ కి సంబంధించి ఎలాంటి సపోర్ట్ ఇస్తాను, అది నేను క్లియర్ గా చెప్తానండి. సో బయట చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఏమవుతుందంటే, నాకు చాలా మంది కాంటాక్ట్ చేస్తూ ఉంటారు ఎంక్వైరీ కోసం. సో మీకు ప్లేస్మెంట్ గురించి చెప్పండి ఫస్ట్ థింగ్, మీ కోర్స్ మేము ఎక్కడైనా నేర్చుకుంటాం, మాకు ప్లేస్మెంట్ గురించి చెప్పండి అంటారు. ప్లేస్మెంట్ గురించి ఏం కావాలి సార్ అన్నాను అంటే, మాకు ప్లేస్మెంట్ కావాలి, మీ దగ్గర నుంచి గ్యారంటీ ప్లేస్మెంట్ కావాలి అంటారు. నేను ఒకటే క్లియర్ చెప్తా, సార్ నా దగ్గర మీరు కోర్స్ తీసుకోపోయినా ఒకటే చెప్తాను, నేను ఇచ్చే సపోర్ట్ అనేది ఓకే, ఇంటర్వ్యూ సపోర్టు, లేకపోతే మీకు కోర్స్ కరెక్ట్ గా క్లియర్ కంటెంట్ చెప్పటము, తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయటము, రెజ్యూమ్ బిల్డ్ చేయటము, తర్వాత ఇవన్నీ నేను ఇంటర్వ్యూ సపోర్ట్ ఇస్తా. బట్ మీకు జాబ్ లో అంటే మీరు ఒక కంపెనీలో తీసుకెళ్లి నేను రెఫరెన్స్ ఇచ్చి ఒక జాబ్ లో కూర్చోబెట్టి రెస్పాన్సిబిలిటీ అయితే నేను తీసుకోను. బయట బయట ఎలా ఉందంటే, సార్ మీరు ఫస్ట్ జాయిన్ అవ్వండి,
మిమ్మల్ని జాబ్లో కూర్చోబెట్టే రెస్పాన్సిబిలిటీ మాది. మీకు జాబ్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మాది. మాకు హెచ్ఆర్స్ తెలుసు, కంపెనీస్ తెలుసు, మాకు చాలా లింక్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. మీకు 100% ప్లేస్మెంట్, 100% ప్లేస్మెంట్ అని ఎవరైనా చెప్పినా నమ్మొద్దండి అసలు. మన ప్రొఫైల్ ఏంటంటే ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్ ఫంక్షనల్ కన్సల్టెంట్, ఇది చాలా హై ప్రొఫైల్. శాలరీస్ స్టార్టింగ్ 10 lakhs నుంచి 15 lakhs స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ ప్యాకేజెస్ 5 years ఎక్స్పీరియన్స్ కి 5 years ఎక్స్పీరియన్స్ కి 10 to 15 lakhs ప్యాకేజెస్ స్టార్ట్ అవుతాయి. అలాంటి ప్యాకేజ్ ఉన్న అలాంటి ప్రొఫైల్స్ ని మీరు సింపుల్ గా ఏదో ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఇచ్చి మేము రిఫర్ చేస్తున్నాం అని చెప్పి ఎవరన్నా చెప్తే తీసుకునే ఏమంటారు పొజిషన్ లో కంపెనీస్ లేవు. అది అది మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్. ఓకేనా? అంతేగాని ఎవరన్నా చెప్పేసి మీకు మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి, లేకపోతే మా దగ్గర ట్రైనింగ్ తీసుకోండి, మీకు 100% మీకు జాబ్ లో కూర్చోబెట్టి రెస్పాన్సిబిలిటీ మాది అని అంటారు. మీరు జాయిన్ అయిన తర్వాత ఒక 2-3 months అయిన తర్వాత అంతే. ఇంకా మీరు మీకు ఫోన్ కి రెస్పాన్స్ ఉండదు. మీరు అక్కడికి వెళ్ళినా కానీ ఏం సమాధానం ఉండదు. మేము ట్రైనింగ్ ఇచ్చాం, మీరు మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, మీకు మీ దగ్గర ట్రైనింగ్ సంబంధించి మనీ కలెక్ట్ చేసాం, ఇంటర్వ్యూకి సంబంధించి లేకపోతే జాబ్ కి సంబంధించి మేము డబ్బులు తీసుకోలేదు మీ దగ్గర అని చెప్తారు అంతే. సింపుల్ థింగ్. చాలా మంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసేది అదే. అంటే అడుగుతా ఉంటారు కొంతమంది ఎంక్వైరీ, మేము మనీ కడతాము, మాకు జాబ్ కావాలి. ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇంకొకటి, మేము డబ్బులు కట్టాము, మర్చిపోయాం, సరే మీ దగ్గర పరిస్థితి ఏంటి, మీరు కూడా ఇలానే చేస్తారని చెప్పి నన్ను క్వశ్చన్ చేయడం. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ నేను ఫేస్ చేస్తా ఉన్నా. సో నేను నేను నా దగ్గర ట్రైనింగ్ తీసుకోమని చెప్పను. బట్ నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ ప్లేస్మెంట్ అంటే బెస్ట్ పాత్ ఏంటి, మీరు ఎక్కడ నేర్చుకోవచ్చు, అది మాత్రం చెప్తాను మీకు. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని మీకు ఇప్పుడు వన్ బై వన్ మీకు మొత్తం డిస్కస్ చేస్తాను. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ నోట్ డౌన్ అండి, మొత్తం నోట్ చేసి పెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ది సెషన్ మన క్వశ్చన్ అవర్స్ లో కంపల్సరీగా మొత్తం అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ అప్లికేషన్ గురించి అండి. ఈ ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అనేది జనరల్ గా మనకి మనకి ఈఆర్పి అప్లికేషన్ లెవెల్ ఏమంటారు, క్లౌడ్ అప్లికేషన్ లెవెల్, ఈఆర్పి లెవెల్లో తెలుసు. బట్ ఇది జనరల్ గా స్టార్ట్ అయింది 2010లో అండి. 2010కు ముందు ఇది ఆరకిల్ ఈ బిజినెస్ సూట్ అనేది ఉండేది. ఆరకిల్ ఈ బిజినెస్ సూట్ అనేది అని చెప్పి ఒకటి ఉండేది. సో ఇది మాత్రం ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్ మాత్రం క్లౌడ్ అప్లికేషన్ అండి. ఇది మనకి 2010 అండ్ 2011 లో మార్కెట్ లోకి రిలీజ్ అయింది. సో రిలీజ్ అయినప్పుడు దీంట్లో ఉన్న ప్యాకేజెస్ చూడండి. ఈఆర్పి ఉన్నాయి, తర్వాత హెచ్సిఎం ఉంది, ఎస్సిఎం ఉంది, సిఎక్స్ అండి కస్టమర్ ఎక్స్పీరియన్స్, సిఎక్స్ ఉంది, ఈపిఎం ఎంటర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇలా మల్టిపుల్ మాడ్యూల్స్ తో రిలీజ్ అయింది. దీంట్లో ఇప్పుడు మనం నేర్చుకునేది ఇప్పుడు ఈఆర్పి అంటే జనరల్ గా దీంట్లో జిఎల్, ఏపీ, ఏఆర్, ఎఫ్ఏ, సిఎం, ఎక్స్పెన్సెస్, ఇలా రిపోర్టింగ్ ఇవన్నీ ఉంటాయండి. ఇది కోర్ అన్నమాట, మెయిన్. చాలా మంది నాకు ఫోన్ చేసి, సార్ హెచ్సిఎం మీద బాగా ఓపెనింగ్స్ ఉన్నాయి కదా సార్, సార్ చాలా మంది ఎస్సిఎం సప్లై చైన్ మీద చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి సార్, టెక్నికల్ మీద చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి సార్, మీరు చెప్తారా? సార్ నేను ఒకటే చెప్తున్నా, మనకి ఇవన్నీ బ్రాంచెస్, హెచ్సిఎం కానివ్వండి, ఎస్సిఎం కానివ్వండి, ఈపిఎం కానివ్వండి, సిఎక్స్ కానివ్వండి, టెక్నికల్ కానీ ఏదైనా కానివ్వండి, అన్ని దేనికి బ్రాంచెస్ అండి? ఈఆర్పికి బ్రాంచెస్. ఇది కోర్ అన్నమాట. ఆరకిల్ ఇగో ఈ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఈఆర్పి, దీంట్లో ఉన్న ఫినాన్షియల్ మోడల్స్ ఇంక్లూడింగ్ జనరల్ లెడ్జర్, ఏపీ, ఏఆర్, ఓకే, ఎక్స్పెన్సెస్, ఈ మోడల్స్ కి ఇవన్నీ బ్రాంచెస్. లెట్స్ ఇప్పుడు హెచ్సిఎం ఉందండి, హెచ్సిఎం లో ఎంప్లాయీస్ ని డిప్లాయ్ చేయాలి, ఎంప్లాయీని క్రియేట్ చేయాలి. ఓకే, దానికి సంబంధించి ఒక లీగల్ ఎంటిటీ కావాలి, ఒక ఆర్గనైజేషన్ బిజినెస్ యూనిట్ కావాలి, వాళ్ళకి సంబంధించి శాలరీస్ క్రియేట్ చేయడానికి ఒక అకౌంటింగ్ స్ట్రింగ్ కావాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే జనరల్ లెడ్జర్ కి ఆ శాలరీస్ సంబంధించిన పేమెంట్స్ డీటెయిల్స్ అన్ని రావాలి. సో అల్టిమేట్ గా హెచ్సిఎం అనేది అల్టిమేట్ గా మాకు జిఎల్ కి కనెక్ట్ అవుతుంది. ఎస్సిఎం కూడా అంతే, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంతే. అది మెయిన్ యాక్టివిటీస్ కంపెనీలు ఏముంటాయండి? పర్చేజ్, సేల్స్, పేమెంట్స్, రిసీట్స్, ఇవి ఉంటాయి. ఒక కంపెనీ ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకున్నారంటే ఇన్వెంటరీ, ఎస్సిఎం అంటే ఏంటంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంతే. వాళ్ళ సరుకు వాళ్ళ కంపెనీలోకి వచ్చిన ఇన్వెంటరీ మేనేజ్ చేయటం అంతే. మెయిన్ యాక్టివిటీస్ అగైన్ ఈ ఎస్సిఎం అనేది ఈఆర్పికి కనెక్టివిటీ ఉంటుంది. సో మీకు హెచ్సిఎం, ఎస్సిఎం లెవెల్లో మార్కెట్ ఉంది కాదన్నాం. ఓకే, మన ఆర్కెల్ ఫ్యూజన్ ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్ తో పాటు హెచ్సిఎం కన్సల్టెంట్, ఎస్సిఎం కన్సల్టెంట్ కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి, కానీ వెరీ లిమిటెడ్ అండి. ఇప్పుడు మనకి ఫ్యూజన్ ఫినాన్షియల్స్ మీద ఒక 10 ఓపెనింగ్స్ ఉన్నాయి అనుకోండి, సేమ్ కంటెంట్ లో మాకు హెచ్సిఎం కన్సల్టెంట్ కూడా కావాలి, ఎస్సిఎం కన్సల్టెంట్ కూడా కావాలి,
కానీ అక్కడ 1-2 అంతే ఓపెనింగ్స్ ఉండేది. ఓపెనింగ్స్ అనేవి తక్కువ ఉంటాయి, బట్ వాళ్ళకి కావాలి, రిక్వైర్మెంట్ ఉంది కానీ తక్కువ, క్వాంటిటీ ఆఫ్ తక్కువ. ఇప్పుడు ఏమంటారంటే నేను 2 రిక్రూట్మెంట్ కి సంబంధించి అనౌన్స్మెంట్ రిలీజ్ చేశానండి. ఆర్కెల్ ఫ్యూజన్ ఫినాన్షియల్ కి సంబంధించి 100 ఓపెనింగ్స్ ఉంటే, అదే ఎస్సీఎం కానీ ఎస్సీఎం కానీ ఓపెనింగ్స్ ఎన్ని ఉంటాయి అనుకున్నారు? 20 లేకపోతే 10 ఉంటాయి అంతే. వేకెన్సీస్ చాలా తక్కువ ఉంటాయి. నేను చెప్పేది అది. ఏదన్నా ఒక ప్రాజెక్ట్ లోకి వెళ్ళినా కానీ ఫ్యూజన్ ఫినాన్స్ ఫంక్షన్ కన్సల్టెంట్ ఒక 5-6 ఉంటారు. ఒక 10 మెంబర్లు 5 వాళ్ళే ఉంటారు. రిమైనింగ్ వాళ్ళందరూ ఒకళ్ళే ఉంటారు. అందుకని నేను దీన్ని రిఫర్ చేస్తాను మీకు. ఈవెన్ మీరు ఇప్పుడు ఈ ఫినాన్షియల్స్ నేర్చుకున్న తర్వాత ఈ ఎస్సీఎం, హెచ్సిఎం ఇవన్నీ నేర్చుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే అవి బ్రాంచెస్. మీకు మెయిన్ కోర్ తెలిసిందంటే బ్రాంచెస్ నేర్చుకోవడం చాలా ఈజీ, చాలా సింపుల్. రిమెంబర్, వీటన్నిటికి ఒకటే అప్లికేషన్. వీటన్నిటికి కూడా ఒకటే అప్లికేషన్. ఎస్సీఎం కి వేరే అప్లికేషన్, హెచ్సిఎం కి వేరే అప్లికేషన్ కాదు. ఈఆర్పి లెవెల్లో మనం కాన్ఫిగర్ చేసిన దాని మీదే ఈ హెచ్సిఎం, ఎస్సీఎం కూడా పనిచేయాల. ఒకటే అప్లికేషన్ అన్నమాట. కాన్ఫిగరేషన్ కూడా మనం చేసే కాన్ఫిగరేషన్ మీదే ఈ ఎస్సీఎం, హెచ్సిఎం పనిచేయాల. దానికి సపరేట్ కాన్ఫిగరేషన్స్ ఏమి ఉండవు. ఓకే, సో దట్ ఈస్ వై ఈ ఈఆర్పి లెవెల్లో మనం నేర్చుకునే ఇప్పుడు జిఎల్, ఏపీ, ఏఆర్, ఎఫ్ఎస్సిఎం ఇవి అంత ఇంపార్టెన్స్ అన్నమాట. కోర్ అన్నమాట. ఇవి హార్ట్ లాంటిది. ఆర్కే ఫ్యూజన్ అప్లికేషన్ లో ఇది ఒక హార్ట్ లాంటిది. ఓకే, సో ఇప్పుడు మనం ఈఆర్పి గురించి మాట్లాడుతున్నాం. మనం ట్రైనింగ్ తీసుకునేది ఈఆర్పి మీద. ఈఆర్పి గురించి మీకు ఇంకా డీటెయిల్ గా చెప్తానండి. ఓకే, ఈఆర్పి అనేది ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇదేమవుతుందంటే ఆర్గనైజేషన్ లో జరిగే ఎండ్ టు ఎండ్ యాక్టివిటీస్ అండి. ఇప్పుడు మీరు మన కంపెనీస్ ఎన్ని రకాలు ఉంటాయి? సాఫ్ట్వేర్ కంపెనీ అంటే సర్వీస్ కంపెనీస్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. అంటే ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసే కంపెనీస్ ఉంటాయి, సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటాయి. అర్థమైంది కదా? సర్వీసెస్ ఇప్పుడు టెలిఫోన్ నెట్వర్కింగ్ చూసుకోండి. సో వాళ్ళు నెట్వర్కింగ్ సర్వీస్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకోండి, వాళ్ళు కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకోండి, కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకోండి. ఏదన్నా ప్రొడక్ట్ ఓరియంటెడ్ కంపెనీ అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఒక ఫైనల్ ప్రొడక్ట్ ని మార్కెట్ లోకి పంపించి కస్టమర్స్ కి సేల్ చేస్తూ ఉంటారు. అంటే సేల్ గా ఏమంటారు, సర్వీస్ కానివ్వండి, ప్రొడక్ట్ కానీ ఏదైనా ఒక కంపెనీయే, ఆర్గనైజేషనే. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ లో వాళ్ళు అక్కడ జరిగే పిన్ టు పిన్ యాక్టివిటీ, స్టార్టింగ్ ఫ్రమ్ బిగినింగ్, రా మెటీరియల్ దగ్గర నుంచి అది ఫైనల్ ప్రోడక్ట్ గా రెడీ అయ్యి కస్టమర్ కి సేల్ చేసే వరకు జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని ఒకే చోట క్రియేట్ చేయడానికి యూస్ అయ్యేది ఈఆర్పి అప్లికేషన్ అండి. ఆల్ టుగెదర్ అన్ని యాక్టివిటీస్ మొత్తం ఒకే చోట మనం క్రియేట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి యూస్ చేసేదే ఈఆర్పి అప్లికేషన్. సో బిఫోర్ ఈఆర్పి అప్లికేషన్ ఎలా ఉంది పరిస్థితి? బిఫోర్ ఈఆర్పి అప్లికేషన్ ఎలా ఉంది యాక్టివిటీస్? ఈచ్ అప్లికేషన్ లెవెల్లో ఏమంటారు, డిఫరెంట్ యాక్టివిటీస్ క్రియేట్ చేసుకోండి. వేర్ హౌస్ నుంచి సేల్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, తర్వాత ఈ ఏమంటారు పర్చేసింగ్ డిపార్ట్మెంట్ నుంచి వేర్ హౌసింగ్ కానివ్వండి, తర్వాత అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అన్న గజిబిజిగా ఉండేది కనెక్టివిటీ బిఫోర్ ఈఆర్పి అప్లికేషన్. ఆఫ్టర్ ఈఆర్పి అప్లికేషన్ ఏమైంది? అన్ని ఒకే చోటకి ఒక డేటాబేస్ లోకి తీసుకురావడం జరిగింది. సో అన్ని యాక్టివిటీస్ అల్టిమేట్ గా ఒక డేటాబేస్ లెవెల్లో, ఒక అప్లికేషన్ లెవెల్లో తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ ఈఆర్పి అప్లికేషన్ అండి. ఓకే, ఈ ఈఆర్పి అప్లికేషన్ లెవెల్లో జరిగే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? మీ కంపెనీ లెవెల్లో జరిగిన ఏమంటారు, ఫస్ట్ రా మెటీరియల్ సంబంధించి ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, తర్వాత మనకి కంపెనీకి కావాల్సిన ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, మెయింటెనెన్స్ ప్రాసెస్ కానివ్వండి, మనం తెచ్చుకున్న రా మెటీరియల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కానివ్వండి, సో సప్లై చైన్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, మన సేల్స్ యాక్టివిటీస్ కానివ్వండి, మా అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ కలిపి అకౌంటింగ్ చేయడానికి, సిస్టమ్ లో ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయడానికి అకౌంటింగ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా ఒకే అప్లికేషన్, దట్ ఈస్ కాల్డ్ ఈఆర్పి. అన్ని కూడా ఒకే అప్లికేషన్ లోకి తీసుకురావడం జరిగింది. అంటే ఈ ఈఆర్పి అప్లికేషన్ రాకముందు మనకు తెలుసు, ఏదన్నా మీరు ఒక కంపెనీకి విజిట్ చేస్తే, ఇది పూర్వం, ఐ మీన్ చాలా డేస్ క్రితం, మీకు ఏదన్నా ఒక కంపెనీ విజిట్ చేశారనుకోండి, అక్కడ ఎలా ఉంటది? ఒక పెద్ద అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉంటది. చాలా మంది కూర్చొని, అంటే పెద్ద పెద్ద ఫైల్స్ పెట్టుకొని రాస్తా కూర్చుంటారు, పని చేస్తా ఉంటారు. ఈవెన్ ఈఆర్పి అప్లికేషన్ రాకముందు కంప్యూటర్స్ వచ్చినా కానివ్వండి, ఎక్సెల్ షీట్స్ అని ఆ డేటా ఆ ఫార్మాట్ లో ఈ ఫార్మాట్ లో డేటా మొత్తం ఎంటర్ చేస్తా ఉంటారు. ఓకే, సో ఇప్పుడు ఏమైంది?
ఈ అప్లికేషన్ ఈఆర్పి అప్లికేషన్ వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ ఏమంటారు కాస్ట్ డిడక్షన్ రెడ్యూస్ అయిపోయింది అనమాట. కాస్టింగ్ అనేది ఈ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ మీద కాస్టింగ్ అనేది తగ్గిపోయింది. ఈఆర్పి అప్లికేషన్ ఒకే అప్లికేషన్ అన్ని చేయొచ్చు. ఇదివరకు ఏమయ్యేది, డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ వాడటము, చిన్న చిన్న వాటిని అప్లికేషన్ వాడటం, నోట్ ప్యాడ్ ఐ మీన్ నోట్ బుక్స్ లో లేకపోతే పెద్ద పెద్ద ఫైల్స్ లో డేటాని మాన్యువల్ గా రాయడం, ఇవంతా చాలా రిస్కీగా ఉండేది. ఈ రెండుకి వచ్చేసరికి అకౌంటింగ్ మీదే ఎక్కువ కంపెనీస్ వాళ్ళ బడ్జెట్ ఎక్కువ స్పెండ్ చేసి వచ్చేది. బట్ ఈఆర్పి అప్లికేషన్స్ వచ్చిన తర్వాత అవన్నీ చాలా సింపుల్ గా అయిపోతున్నాయి పనులు. ఓకే, అందుకే ఈఆర్పి అప్లికేషన్ అనేది ప్రజెంట్ మార్కెట్ లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. మీరు అల్టిమేట్ గా మీరు ఏమంటారు సొసైటీలో మీరు ఎక్కడికైనా చూడండి, మీరు ఇప్పుడు మీరు వాడుతున్న ఫోన్ దగ్గర నుంచి, మీరు వాడుతున్న ల్యాప్టాప్ దగ్గర నుంచి, ఓకే మీరు ఏ ఐటమ్ వాడుతున్నా అది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి రావాలి. మీ ఇంట్లో టీవీ కానివ్వండి, మీరు ఇంట్లో మీ కన్స్ట్రక్షన్ వాడిన సిమెంట్ కానివ్వండి, మీ ఇంటి దగ్గర నుంచి మీరు వాడే రెగ్యులర్ ఐటమ్ ఏదైనా కానీ ఒక కంపెనీ నుంచి, ఒక బ్రాండ్ కంపెనీ నుంచి రావాలి. ఆ కంపెనీలో జరిగే యాక్టివిటీస్ ని ఎంటర్ చేయడానికి ఈ ఈఆర్పి సిస్టమ్ కావాలి. దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్. ఈఆర్పి అప్లికేషన్ లేకుండా ప్రజెంట్ ఏ కంపెనీ కూడా వాళ్ళ యాక్టివిటీస్ చేయడం ఇంపాసిబుల్. సో దట్ ఈస్ వేర్ మన ఫ్యూచర్ ప్రూఫ్, మనం నేర్చుకునే ఈ కోర్సెస్, మనం నేర్చుకునే ఈ అప్లికేషన్, ఈఆర్పి అప్లికేషన్ మీద మనం తీసుకున్న డిసిషన్ అనేది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. దీనిలో ఈ పర్టికులర్ ప్రొఫైల్లో జాబ్ చేసిన వాళ్ళు ఇంతవరకు ఫెయిల్ అయినట్లే లేదు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండి. ఇక్కడ చూడండి, ఈ ఈఆర్పి అప్లికేషన్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెట్టాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో మనకి ఈ ఈఆర్పి అప్లికేషన్ అనేది యూజ్ చేస్తా ఉన్నారు. జస్ట్ ఓకే, సో ఈ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లో అన్నిటిలో కూడా మనకి ఈఆర్పి అప్లికేషన్ అనేది ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు. ఓకే, సో కన్స్ట్రక్షన్ లో కానివ్వండి, ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ లో కానివ్వండి, సర్వీస్ ఓరియంటెడ్ లో కానివ్వండి, దేర్ ఆర్ డిఫరెంట్ సెక్టార్స్ అండి. డిఫరెంట్ సెక్టార్స్ లో, అన్ని సెక్టార్స్ లో ఈఆర్పి అప్లికేషన్ అనేది ఇప్పుడు మ్యాండేట్ అయిపోయింది. ఓకే, సో కమింగ్ టు ది ఈఆర్పి అప్లికేషన్స్ అండి. వాట్ ఈస్ ఈఆర్పి అప్లికేషన్ అనేది తెలుసు. ఈఆర్పి అంటే మీనింగ్ తీసుకున్నాం, ఈఆర్పి అప్లికేషన్ అంటే ఎలా ఉంటుందో చూసాం. బట్ వాట్ ఆర్ ద ఈఆర్పి అప్లికేషన్స్ అవైలబుల్ ఇన్ కరెంట్ మార్కెట్? సో బేసిక్ గా ఆరకిల్, నెట్సూట్, సిబిల్, తర్వాత జేడి ఎడ్వర్డ్స్, పీపుల్ సాఫ్ట్, ఎస్ఏపి, ఇవన్నీ ప్రజెంట్ ఐ మీన్ ఒకప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి ఫేమస్ అయిన ఈఆర్పి అప్లికేషన్స్. ఇవన్నీ కూడా ఫేమస్ ఈఆర్పి అప్లికేషన్స్ అండి. దీంట్లో ప్రజెంట్ మార్కెట్ లో 2025 లో ప్రజెంట్ టాప్ లీడ్ లో ఉన్న ఈఆర్పి అప్లికేషన్స్ మనం నేర్చుకునే ఆర్కిల్ ఫ్యూజన్ క్లౌడ్ అప్లికేషన్ కానివ్వండి, ఓకే శాప్, S4 హనా అని కానివ్వండి, ఇన్స్టిట్యూట్, తర్వాత మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈఆర్పి అప్లికేషన్స్ వరల్డ్ వైడ్ గా ప్రజెంట్ ఎక్కువ యూజ్ చేస్తున్న ఈఆర్పి అప్లికేషన్స్ అని. ఓకే, సో యాజ్ ఆఫ్ టుడే ఎక్కువ వెండర్స్ యూజ్ చేస్తున్న ఐ మీన్ ప్రజెంట్ మార్కెట్ ఎక్కువ ఉన్న అప్లికేషన్స్ అండి ఈఆర్పి అప్లికేషన్స్. టాప్ మోస్ట్ లో ఉంది ఈఆర్పి అప్లికేషన్ ఆర్కిల్ అండి, నెక్స్ట్ ఎస్ఏపి, మైక్రోసాఫ్ట్, వర్క్ డే, ఓకే ఐఎఫ్ఎస్, ఇవన్నీ ఈఆర్పి అప్లికేషన్స్. కాకపోతే ఒక్కొక్క ఈఆర్పి అప్లికేషన్ పర్టికులర్ యాక్టివిటీ మీద బాగా పనిచేస్తుంది. ఇప్పుడు లెస్ట్ వర్క్ డే తీసుకున్నారనుకోండి, ఇది హెచ్సిఎం కి సంబంధించి బాగా పనిచేస్తుంది. ఎస్ఐపి తీసుకున్నారనుకోండి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వాటికి సంబంధించి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అలా మనకి ఆర్కిల్ ఇది ఆల్రౌండర్. ఐ మీన్ ఆల్రౌండర్ అంటే ఇప్పుడు మీకు హెచ్సిఎం లెవెల్ కానివ్వండి, ఓకే ఫినాన్స్ లెవెల్ కానివ్వండి, ఎస్సిఎం లెవెల్ కానివ్వండి, అన్ని మోడల్స్ కి ఇది యూజ్ చేయడం చాలా ఈజీ. సో ఎందుకు బెస్ట్ ఇది ఆర్కిల్ ఫ్యూజన్ అనేది, ఎందుకు సింపులెస్ట్ అయిపోయింది, ఎందుకు బెస్ట్ అయిపోయింది ఇప్పుడు? ఓకే, సో కంపేర్ టు మీకు ఈ ఆర్కిల్ ఫ్యూజన్ మార్కెట్ లోకి రాకముందు మనకి ఈ ఎస్ఏపి టాప్ పొజిషన్ లో ఉండేదండి. ఆర్కిల్ ఫ్యూజన్ మార్కెట్ లోకి రాకముందు ఎస్ఏపి అనేది టాప్ పొజిషన్ లో ఉండేది. వన్స్ ఆర్కిల్ ఫ్యూజన్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది. ప్రజెంట్ 2023 దగ్గర నుంచి ఇప్పటి వరకు టాప్ లీడ్ లో ఉంది ఆర్కిల్ అండి. ఎస్ఏపి నెక్స్ట్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది.
ఎందుకు ఎస్ఏపి తగ్గింది? ప్రజెంట్ మార్కెట్ ఏమంటారు, ఆ ప్రాజెక్ట్స్ కూడా తగ్గిపోయినాయండి ఎస్ఏపి మీద. ఎస్ఏపి మీద ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని ఆర్కిల్ ఫ్యూజన్ మీదకి మైగ్రేట్ అయిపోతున్నాయి. ఎందుకోసం? వాట్ ఈస్ ద రీజన్? సో ఆర్కిల్ ఫ్యూజన్ ఆర్కిల్ అప్లికేషన్ వాడు ఏం చేస్తున్నాడంటే, చాలా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ని, లెట్స్ సే మార్కెట్ లో ఉన్న మంచి ఈఆర్పి అప్లికేషన్స్ ని, ఎక్కువ యూస్ చేస్తున్న ఈఆర్పి అప్లికేషన్ అన్నిటిని ఎక్వైర్ చేసేసాడండి. సో వాటిల్లో ఉన్న మంచి ఫంక్షనాలిటీస్ ని, మంచి ఏమంటారు ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్ అన్నిటి కూడా ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లోకి కన్వర్ట్ చేసుకోగలిగాడు, ఇంటిగ్రేట్ చేసుకోగలిగాడు. అన్ని అప్లికేషన్స్ కి ఆర్కిల్ ఫ్యూజన్ ని ఇంటిగ్రేట్ చేసుకోగలిగాడు. బట్ ఎస్ఏపి అక్కడ ఫెయిల్ అయిపోయిందండి. ఎస్ఏపితో మల్టిపుల్ అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయడం కష్టం. తర్వాత ఎస్ఏపితో వేరే అప్లికేషన్ లో ఉన్న ఫంక్షనాలిటీని దీనికి అడాప్ట్ చేయడం కూడా కష్టం అయిపోయింది. సో దట్ ఈస్ వేర్ ఈ ఎస్ఏపి అప్లికేషన్ ని మార్కెట్ లో ప్రజెంట్ ప్రాజెక్ట్స్ తగ్గిపోవడానికి రీజన్. ఇంకోటి ఏంటంటే మన లెర్నింగ్ ప్రాసెస్ కూడా అండి. ఇప్పుడు ఎక్కడైనా కానీ మీరు ఆర్కిల్ ఫ్యూజన్ కోర్స్ నేర్చుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అదే ఎస్ఐపి మీద నేర్చుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ. చాలా మంది ఉంటారు ఎస్ఐపి నేర్చుకొని దాన్ని వదిలేసిన వాళ్ళు. ఇప్పుడు ఎలా ఉండేదంటే ప్రాసెస్, మీరు అది నేర్చుకోవడానికే 6 months టైం పట్టిందండి మినిమం. 2-3 నెలల్లో ఆ కోర్సుని కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్. ఆర్కిల్ ఏమంటారు, ఎస్ఐపి. సో ఎస్ఐపి మీరు కంప్లీట్ చేయాలంటే కంప్లీట్ కోర్స్ మొత్తం 6 months టైం పడుతుంది. అండ్ ఆల్సో దాని మీద మీరు ప్రాక్టీస్ చేసి మంచి హ్యాండ్స్ ఆన్ అయ్యి మీరు ఇంటర్వ్యూకి అపీర్ అవ్వాలంటే ఇంకో 1 year టైం పడుతుంది. సో అంత 1 year లోకి మన ఫ్యామిలీ పొజిషన్స్ కానివ్వండి, కొన్ని సర్కమ్స్టాన్సెస్ మన డిసిషన్ ఏమంటారు ఫ్యాక్టర్ అవుతాయి, కొంచెం ప్రభావితం చేస్తాయి. అప్పుడు మనం దాని మీద వెళ్ళాలా వద్దనే డిసిషన్ వేరే దానికి వెళ్ళిపోతాం. సో ఎస్ఏబి మీద జాబ్ చేయాలంటే మీరు కనీసం 1 year స్ట్రగుల్ చేయాల్సిందే. బట్ వేరే ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ లో మీరు 2 months లో ట్రైనింగ్ కంప్లీట్ చేయొచ్చు. విత్ ఇన్ 2.5 months 3 months లో మీరు అప్లికేషన్ మీద ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. డైరెక్ట్ గా మీకు జాబ్ అప్పీర్కి వెళ్ళచ్చు. మీరు ప్రొఫైల్ పెట్టుకొని ట్రైల్ స్టార్ట్ చేయొచ్చు. విత్ ఇన్ 6 months లో మీరు ఓన్ గా జాబ్ కొట్టుకుంటే, ఎలాంటి ఎంట్రీ సపోర్ట్ లేకుండా, ఎలాంటి బ్యాక్ ఎండ్ సపోర్ట్ లేకుండా మీరు ఓన్ గా ఎంట్రీ కొట్టాలి, జాబ్ కొట్టాలంటే మినిమం మాక్సిమం 6 months అండి. మినిమం 3 months, మాక్సిమం 6 months. మినిమం 3 months లో, మాక్సిమం 6 months లో మీరు జాబ్ కొట్టచ్చు ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ మీద. ఎందుకు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నానంటే, ఈ అప్లికేషన్ నేర్చుకోవడం చాలా ఈజీ అండి, యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఈజీగా ఇప్పుడు మీరు యూట్యూబ్ ఎలా ఓపెన్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ఎలా ఓపెన్ చేస్తున్నారు, లేకపోతే ఈమెయిల్స్ ఎలా ఓపెన్ చేస్తున్నారు, ఏదైనా ఒక చిన్న చిన్న అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ ఏమంటారు, ఏదన్నా అప్లికేషన్ లోకి వెళ్ళి మీరు ఏదన్నా బుక్ చేసుకోవటం, అమెజాన్ లోకి వెళ్ళి ఐటమ్ బుక్ చేసుకొని పేమెంట్ చేయటము, లేకపోతే అవి ఎంత ఈజీగా ఉంటాయో, ఓకే, ఈ అప్లికేషన్ మీద కూడా ఫంక్షనాలిటీ కానీ సెటప్స్ కానీ అంతే ఈజీగా ఉంటాయి. చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటది. ఓకే, అన్ని ఏదైనా కానీ మీరు సర్చ్ 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 కొట్టేసి మీరు ఆ సెటప్ కానివ్వండి, ఫంక్షనాలిటీ కానీ ఈజీగా దొరికిపోద్ది. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ కూడా మీకు మొబైల్ యాప్స్ ఎలా పనిచేస్తాయి, మొబైల్లో మనకి యాప్స్ ఎలా ఉంటాయి, మొబైల్ ఆపరేటింగ్ అలానే ఉంటాయండి. చాలా ఈజీగా ఉంటుంది అప్లికేషన్. సో ఈ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ వాడు ఏంటంటే, జనరల్ గా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత చిన్న చిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానివ్వండి, చిన్న చిన్న అకౌంట్స్ కానీ ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎంత కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారు, అక్కడ ఎంత ఈజీగా చేయగలుగుతున్నారు, ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ కూడా అలా కన్వర్ట్ చేసేసాడు. సో దీన్ని ఈ ఈ ఈ అప్లికేషన్ కూడా అంత ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు, ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మెయిన్ గా ఇక్కడ ఆర్కిల్ లెవెల్లో మనకున్న ఫ్యామిలీ ప్రొడక్ట్స్ అండి. మీకు చెప్పాను కదా, ఆర్కిల్ చాలా అప్లికేషన్స్ ని అక్వైర్ చేసేసింది. దాంట్లో జేడి అడ్వర్స్ కానివ్వండి, సిబిల్ కానివ్వండి, పీపుల్ సాఫ్ట్, హైపీరియన్, ఓకే, నెట్ సూట్, ఇవన్నీ ఇదివరకు ఇండివిజువల్ టాప్ మోస్ట్ ఈఆర్పి అప్లికేషన్స్. తర్వాత ఆర్కిల్ ఎప్పుడైతే అక్వైర్ చేసేసిందో, కలిపేసిందో, అడాప్ట్ చేసేసుకుంది, ఇప్పుడు ఇవన్నీ ఆర్కిల్ కింద పనిచేస్తున్నాయి. సో ఆర్కిల్ మెయిన్ వాటి ప్రొడక్ట్ ఏంటంటే బిజినెస్ అండి, ఈ బిజినెస్ సూట్ అంటారు. ఇది ఫస్ట్ ఈఆర్పి అప్లికేషన్. ఆర్కిల్ మెయిన్ ప్రొడక్ట్స్ లో ఈ బిజినెస్ సూట్ అనేది ఫస్ట్ ప్రొడక్ట్ అండి. తర్వాత ఈ 10-11 లో ఫ్యూజన్ అప్లికేషన్ తీసుకురావడం జరిగింది.
ఓకే, నెట్ సూట్ అనేది ఆన్ ప్రెమ్ అప్లికేషన్, ఫ్యూజన్ అప్లికేషన్ అనేది క్లౌడ్ అప్లికేషన్ అండి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఫంక్షనాలిటీ లెవెల్ అంతా సేమ్ ఉంటుంది, సేమ్ ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ నావిగేషన్ సపరేట్ డిఫరెంట్ ఉంటుంది, ఫామ్ బేస్డ్ నావిగేషన్ ఉంటుందండి. తెలుసు కదా, ఆన్ ప్రెమ్ అప్లికేషన్లు అన్ని మీకు కనెక్టివిటీగా ఉంటాయి నావిగేషన్స్కి వెళ్ళడానికి. వేరాజ్ క్లౌడ్ అప్లికేషన్లు ఎలా ఉంటుందంటే జస్ట్ మీరు సెర్చ్ క్రైటీరియాలో ఆ సెటప్ గురించి సెర్చ్ చేసేసి మీరు ఆ సెటప్లోకి వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా ఉండేది. కంపారిటివ్ అప్లికేషన్ డీలింగ్ లో ఈ బిజినెస్ చుట్టూ చాలా కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, ఫ్యూజన్ అప్లికేషన్ చాలా ఈజీగా ఉంటుంది. బట్ సేమ్ ఫంక్షనాలిటీ ఇక్కడ ఉన్న అప్లికేషన్ వల్ల ఫంక్షనాలిటీస్ అన్ని మనకి ఇక్కడ ఉంటాయండి. ఇన్ఫాక్ట్ కొన్ని న్యూ ఫంక్షనాలిటీస్ కూడా ఉంటాయి ఫ్యూజన్ లో, ఈ బిజినెస్ సూట్ లో లేని ఫంక్షనాలిటీ కూడా ఫ్యూజన్ లో ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ ఫ్యూజన్ అప్లికేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం అండి. ఆర్కెల్ ఫ్యూజన్ అప్లికేషన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో మెయిన్ గా 3 సబ్స్క్రిప్షన్స్ ఉంటాయండి. నేను ఇప్పుడు మాట్లాడేది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఈ అప్లికేషన్ ఎవరైతే వాడతారో, ఏ కంపెనీ అయితే వాడుతుందో ఆ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఇక్కడ మీకు ఒక 3 టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయండి, సాస్, ప్యాస్, అయాస్ అని. వాట్ ఈస్ సాస్, వాట్ ఈస్ ప్యాస్, వాట్ ఈస్ అయాస్? సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ యునో సర్వీస్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ అండి, సారీ, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, ఇలా మనకి మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఈచ్ సబ్స్క్రిప్షన్ మనం ఎలా కంపేర్ చేసుకోవచ్చు అంటే, లెట్స్ ఏ ఇప్పుడు ఏదైనా మొబైల్ పోస్ట్ పెయిడ్ మొబైల్ తీసుకుంటున్నారండి. ఓకే, అక్కడ మీకు సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, ఐ మీన్ ప్యాకేజెస్ ఉంటాయి. బేసిక్ ప్యాకేజ్ అని, గోల్డ్ అని, డైమండ్ అని, ఇలా మల్టిపుల్ ప్యాకేజెస్ ఉంటాయి. ఈవెన్ మీరు ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కానివ్వండి, అక్కడ బేసిక్, తర్వాత గోల్డ్ అని, ప్లాటినం అని, ఇట్లా ఇట్లా మల్టిపుల్ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఈ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ వాడే వాళ్ళకి వాళ్ళ బేస్డ్ అని వాళ్ళ కంపెనీ ఏమంటారు పొజిషన్ బట్టి, ఒకవేళ పెద్ద కంపెనీ అనుకోండి. సో కంపెనీస్ ఎలా ఉంటాయండి, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ అయింది, అది హైదరాబాద్ మాత్రమే లిమిట్ అయిపోయి ఉంటుంది. ఈవెన్ పక్క స్టేట్ లో కూడా ఉండదు ఆ కంపెనీ, ఓన్లీ హైదరాబాద్ మాత్రం ఉంటుంది. కొన్ని కంపెనీస్ తీసుకోండి, ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి స్టేట్ లో ఆ కంపెనీకి సంబంధించి బ్రాంచెస్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ తీసుకోండి, వరల్డ్ వైడ్ గా ఉంటాయి ఆ కంపెనీ ప్రొడక్ట్స్, వరల్డ్ వైడ్ గా ప్రతి కంట్రీలో వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ ఉంటాయి. సో ఈ అప్లికేషన్ అనేది యూస్ చేసుకునే కంపెనీ బేస్ చేసుకుని ఉంటుంది వాళ్ళ సబ్స్క్రిప్షన్ కూడా. లెట్స్ ఏ అయాస్ అనేది హై లెవెల్ సబ్స్క్రిప్షన్ అండి, హై లెవెల్ సబ్స్క్రిప్షన్. ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు ఇండియాలో ఒక బ్రాంచ్ ఉంది వాళ్ళకి, ఆస్ట్రేలియాలో ఒక బ్రాంచ్ ఉంది, బ్రిటన్ లో ఒక బ్రాంచ్ ఉంది, తర్వాత యుఎస్ లో ఒక బ్రాంచ్ ఉంది. ఇలా మల్టిపుల్ నేషనల్ లో పనిచేసే వాళ్ళకి ఈ అయాస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారండి. ఓకే, ప్యాస్ సబ్స్క్రిప్షన్ కూడా ఈ రేంజ్ ఆఫ్ బిజినెసెస్, ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, మల్టిపుల్ స్టేట్స్ లెవెల్లో, మల్టిపుల్ కంట్రీస్ లెవెల్లో ఆపరేట్ చేసేవాళ్ళు కానివ్వండి. ఓకే, ఏమంటారు, టర్న్ ఓవర్ ఎక్కువ ఉండే కంపెనీస్ ఈ ప్యాస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాయి. ఓకే, శాస్ అనేది మీకు చెప్పే కదా, చిన్న కంపెనీస్ అండి, చాలా చాలా చిన్న కంపెనీలు అంటే ఐ మీన్ వాళ్ళు ఒక స్టేట్ లెవెల్లోనో లేకపోతే ఒక ఒక పర్టికులర్ లొకేషన్ లెవెల్లోనే ఆపరేట్ చేస్తూ వాళ్ళు సరౌండింగ్ లో బిజినెస్ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి టర్న్ ఓవర్ కొంచెం మీడియం లో ఉంది. సో దాని వాళ్ళకి ఈ శాస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అయాస్, ప్యాస్, శాస్ మీకు నేను 15th నుంచి బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదండి. ఇప్పుడు శాస్ సర్వీస్ ఎలా ఉంటుందంటే, అప్లికేషన్ ఇస్తాడు ఆర్కిల్ వాడు, దాన్ని జస్ట్ వీళ్ళు యూజ్ చేసుకుంటారు. దాంట్లో ఉన్న ఏమంటారు స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ ని డైరెక్ట్ గా యూజ్ చేసుకుంటారు, ఇన్వాయిస్ క్రియేట్ చేయడం, పేమెంట్ క్రియేట్ చేయడం. సో జస్ట్ అప్లికేషన్ మొత్తం యూజ్ చేసుకుంటారు, బ్యాక్ ఎండ్ ఎలాంటి యాక్సెస్ ఉండదు వాళ్ళకి. శాస్ లెవెల్లో, శాస్ సబ్స్క్రిప్షన్ లెవెల్లో ఇది కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఆర్కిల్ వాడు ఓన్లీ శాస్ యాక్సెస్ ఇచ్చాడంటే అప్లికేషన్ లెవెల్లో మీరు జస్ట్ దాన్ని వాడుకోవాలంతే, దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ మీ కంపెనీ వాడు వాడుకోవాలంతే. బ్యాక్ ఎండ్ ఎలాంటి యాక్సెస్ ఉండదు మీకు. అంటే జస్ట్ లైక్ ట్యాక్సీ అండి, మీరు ట్యాక్సీ తీసుకున్నారనుకోండి, వాడికి రెంట్ పే చేస్తారు, ఎంత డిస్టెన్స్ బట్టి రెంట్ పే చేస్తారు, మీరు బండిలో ఎక్కి కూర్చుంటారు, మళ్ళీ దిగిపోతాడు.
ఆ కార్ మీద ఓనర్షిప్ కానివ్వండి, కార్ మీద రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, ఎలాంటివి సంబంధం ఉండదు మీకు. సేమ్ ఆర్కిల్ ఫ్యూజన్ లెవెల్ కూడా అంతే. మీరు యూజ్ చేసుకుంటారు దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్, దాని మెయింటెనెన్స్ కానీ, దాని ఓనర్షిప్ కానీ. ఐ మీన్ ఓనర్షిప్ అంటే మీకు ఓనర్షిప్ ఉంటుంది, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, బ్యాక్ అండ్ యాక్సెస్ లో ఉండవు మీకు అప్లికేషన్ లెవెల్లో. బట్ ప్యాస్ ప్యాస్ సబ్స్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే, అప్లికేషన్ లెవెల్లో మీరు కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు అండి. బ్యాక్ ఎండ్ లెవెల్లో మీకు ఇప్పుడు లెట్స్ స్క్రీన్ మీద ఒక 10 ఫీల్డ్ కనపడుతున్నాయి, నాకు 12 ఫీల్డ్స్ కావాలి. ఈ స్క్రీన్ కాదు, నాకు నేను వేరే స్క్రీన్ కాన్ఫిగర్ చేసుకోవాలి. సో ఈ ప్యాస్ సబ్స్క్రిప్షన్ లెవెల్లో మీకు కంపెనీ వాడికి ఏంటంటే అప్లికేషన్ లెవెల్ మీద బ్యాక్ అండ్ యాక్సెస్ ఇస్తాడు, టెక్నికల్ యాక్సెస్ ఇస్తాడు. ఓకే, బ్యాక్ అండ్ టేబుల్ లెవెల్లో యాక్సెస్ చేసుకొని మనం కొత్త స్క్రీన్స్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు, అప్లికేషన్ లెవెల్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. సో వేరే ఈఆర్పి అప్లికేషన్ లో లేని ఫెసిలిటీ లేని ఒక ఫంక్షనాలిటీ ఏదో ఉందంటే ఇదే ప్యాస్ సబ్స్క్రిప్షన్. మీకు కావాల్సిన విధంగా ఆర్కిల్ పర్టికులర్ ఆర్గనైజేషన్ మల్టీనేషనల్ లెవెల్లోనో, మల్టీ కంట్రీస్ లెవెల్లోనో, సారీ మల్టీ ఏమంటారు, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది, ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది, ఒక్కొక్క అకౌంటింగ్ టర్మినాలజీ, అకౌంటింగ్ ఫార్మాలిటీస్ ఉంటాయి. వాళ్ళకి తగ్గట్లుగా ఆ అప్లికేషన్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సేమ్ అప్లికేషన్ వాడతారు అన్ని కంట్రీస్లో, కాకపోతే వాళ్ళ వాళ్ళ కంట్రీకి సంబంధించి కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆ ఫీజిబిలిటీ మనకి ఈ ప్యాస్ సబ్స్క్రిప్షన్ లో జరుగుతుంది. ఓకే, హై లెవెల్ బిజినెస్ యాక్టివిటీ చేసేవాళ్ళు ప్యాస్ సబ్స్క్రిప్షన్ వాడతారు. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఐయాస్ సబ్స్క్రిప్షన్ అండి. ఐయాస్ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి ఇదేంటంటే ఫుల్ యాక్సెస్ ఉంటుంది మీకు. వేరే వేరే అప్లికేషన్స్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. వేరే అప్లికేషన్స్ కనెక్ట్ చేసుకొని ఆ యాక్టివిటీస్, ఆ బిజినెస్ యాక్టివిటీస్, మన ఆర్కిల్ ఫ్యూజన్ లో ఉన్న బిజినెస్ యాక్టివిటీస్ ఒకదానికొకదాన్ని కనెక్టివిటీ చేయొచ్చు. దాన్ని ఐయాస్ సబ్స్క్రిప్షన్ అంటారు. సి, మీరు ఇక్కడ కార్ లీజ్ తీసుకున్నారు, ప్యాస్ సబ్స్క్రిప్షన్ ఏం చేస్తున్నారు, లీజ్ తీసుకుంటున్నారు. దీనికి ఇక్కడ మీరు లీజ్ తీసుకున్నారంటే పెట్రోల్ మెయింటెనెన్స్ మీరే చూసుకోవాలి, డ్రైవింగ్ మీరే చూసుకోవాలి, ఎందుకంటే లీజ్ తీసుకుంటున్నారు కాబట్టి. ట్యాక్సీలు ఏమవుతుంది, డీజిల్ మీకు పెట్రోల్ డీజిల్ మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు, డ్రైవింగ్ కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ, కార్ మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. కానీ లీజ్కి తీసుకుంటే ఏమవుతుంది, దాని ఓనర్షిప్ వేరే ఉంటాడు, జస్ట్ మీరు ఆ కార్ని డ్రైవింగ్ అండ్ ఫ్యూయల్ మెయింటెనెన్స్ మాత్రం మీరు తీసుకుంటారు. అయాస్ చూడండి, కార్ కొనేస్తున్నారు కదా, కార్ కొనేస్తే కాస్ట్ మీదే, దాని మీద ఇన్సూరెన్స్ మీరే పే చేసుకోవాలి, డ్రైవింగ్ మీరే తీసుకోవాలి, పెట్రోల్ మీరే తీసుకోవాలి, కార్ కేరింగ్ మొత్తం మీరే తీసుకోవాలి, మీ ఓన్ కార్ అది. ఓకేనా. సో ఐయాస్ సబ్స్క్రిప్షన్ అలాంటిది అనమాట, మీకు ఫుల్ ఓనర్షిప్ వచ్చేస్తుంది అప్లికేషన్ మీద ఎలాంటి చేంజెస్ చేసుకోవడానికైనా. బట్ అల్టిమేట్ గా ఈ 3 సబ్స్క్రిప్షన్ లెవెల్లో క్లౌడ్ మెయింటెనెన్స్, డేటా మెయింటెనెన్స్ మొత్తం ఆర్కిల్ వాడే మేనేజ్ చేస్తాడు. ఓకే, ఇది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నానండి, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. మీకు ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత దీని మీద ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే, సో ఈ సబ్స్క్రిప్షన్ గురించి మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఈ అప్లికేషన్ లెవెల్లో ఈ 3 టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఎందుకంటే వన్ ఆఫ్ ది సబ్స్క్రిప్షన్ లెవెల్లో మనం పనిచేస్తాం కాబట్టి. ఇప్పుడు మనకి ప్యాస్, ఐయాస్, శాస్ గురించి మాట్లాడుకున్నాం. ప్యాస్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెక్నికల్ కన్సల్టెంట్ పనిచేస్తారండి. ఐయాస్కి వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ అంటే డిబిఏ కన్సల్టెంట్, అగైన్ టెక్నికల్ కన్సల్టెంట్ వర్క్ చేస్తారు. తర్వాత శాస్ వచ్చేసరికి అప్లికేషన్ లెవెల్ యాక్సెస్, మీకు ఇందాక చెప్పే కదా, శాస్ సబ్స్క్రిప్షన్ లో సింపుల్ మీరు స్క్రీన్ లెవెల్లో పనిచేయడానికి, అప్లికేషన్ లెవెల్లో పనిచేయడానికి మాత్రమే యాక్సెస్ వస్తుంది. ఈ అప్లికేషన్ లెవెల్లో ఫ్రంట్ ఎండ్ నాన్ టెక్నికల్ స్మాల్ కాన్ఫిగరేషన్ చేసి అప్లికేషన్ యాక్సెస్ వాడుకునే దానికి మాత్రమే ఈ శాస్ అప్లికేషన్ ఉంటుంది. ఈ లెవెల్లో పనిచేసే వాళ్ళని ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారండి. ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే ఈ ప్రాజెక్ట్ లో వీళ్ళందరూ ఇంక్లూడ్ అయి ఉంటారు, టెక్నికల్, డిబిఏ అండ్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్. వీళ్ళందరూ కలిసే మీకు ఒక టీమ్ లో ఉంటారు, ఒక ప్రాజెక్ట్ లో పనిచేస్తారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ కి టెక్నికల్ కన్సల్టెంట్ తో పని ఉంటుంది, టెక్నికల్ కన్సల్టెంట్ కి ఫంక్షనల్ కన్సల్టెంట్ తో కూడా సపోర్ట్ అవసరం అవుతుంది. వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు ఒక ప్రాజెక్ట్ లోకి వచ్చేసరికి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఇంకోటి, ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్, ఇక్కడ మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ గురించి మాట్లాడుకున్నాం, ఈవెన్ ఎనీ కన్సల్టెంట్. ఈ కన్సల్టెంట్ యాక్టివిటీస్ ఏంటి అసలుకి, ఫంక్షనల్ కన్సల్టెంట్ మన రోలు, మన జాబ్ రోలు ఫంక్షనల్ కన్సల్టెంట్. మన మెయిన్ యాక్టివిటీ ఏంటి అసలుకి, ఎగ్జాక్ట్ గా మనం రియల్ టైంలో కంపెనీలోకి వెళ్తే ఏం చేస్తాం. ఓకే,
ఇక్కడ మనకి టూ కంపెనీస్ ఉంటాయండి. ఒకటి బిజినెస్ ఆర్గనైజేషన్. ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎవరైతే అప్లికేషన్ వాడుతున్నారో, ఎవరైతే అప్లికేషన్ మీద ఈ ఈఆర్పి అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళని బిజినెస్ ఆర్గనైజేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ కంపెనీస్ అండి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే మనకి బయట చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ ఈ కంపెనీతో లింక్ అయ్యి ఉంటాయండి. జనరల్ గా ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఈఆర్పి అప్లికేషన్, ఈ సాఫ్ట్వేర్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ వాడుతూ ఉంటారు కదా. అయితే ఎంప్లాయీస్ కి ఫుల్ యాక్సెస్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఎంప్లాయీస్ అనే వాళ్ళు టెంపరీ అండి. ఏ ఆర్గనైజేషన్ లో అయినా కానీ ఎంప్లాయీస్ అనే వాళ్ళు టెంపరీ, వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు. వాళ్ళకి అప్లికేషన్ లెవెల్లో ఫుల్ యాక్సెస్ ఇస్తే ఏమవుతుంది, వాళ్ళు ఏమన్నా ఫ్రాడెంటల్ యాక్టివిటీ చేస్తే అది బిజినెస్ మొత్తానికి ఇంపాక్ట్ అవుతుంది. అంటే మీ బిజినెస్ ఏమంటారు, రోడ్ బ్లాక్ మొత్తానికి ఆగిపోయేదానికి, మొత్తానికి బిజినెస్ మొత్తం ఆగిపోయేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ లో ఈ ఈఆర్పి అప్లికేషన్, ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ యూజ్ చేసే కంపెనీ ఎంప్లాయీస్ కి వెరీ లిమిటెడ్ యాక్సెస్ ఇస్తుంది. ఫ్రంట్ అండ్ యాక్సెస్, జస్ట్ వాళ్ళ డేటా వాళ్ళు ఎంటర్ చేయటం, వాళ్ళు యాక్టివిటీస్ చేయటం, అంతేగాని బ్యాక్ ఎండ్ సెటప్ చేయటం వెళ్ళి, లేకపోతే సెటప్ చేంజ్ చేయడం కానివ్వండి, ఉన్న వాటిని డిలీట్ చేయటం కానివ్వండి, ఇలాంటి యాక్సెస్ వాళ్ళకి ఏమి ఉండవు. ఓకే. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ తీసుకుంటారండి. అంటే ఈ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ మేము వాడుతున్నాము, మాకు మీ దగ్గర నుంచి సపోర్ట్ కావాలి. మా దగ్గర ఎండ్ యూజర్స్ ఉన్నారు, రెగ్యులర్ ఎంప్లాయీస్, వాళ్ళు దాని మీద పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినాయి అంటే, స్క్రీన్ లెవెల్లో ఏదైనా ఇష్యూ వచ్చింది, ఎర్రర్ వచ్చింది, వాళ్ళ అప్లికేషన్ లో సపోర్ట్ అన్నమాట, చిన్న చిన్న కాన్ఫిగరేషన్ చేయాలి, వాటన్నింటికి ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి సపోర్ట్ తీసుకుంటారు. వాళ్ళకి మంత్లీ మంత్లీ కొంత పే చేస్తారు. ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ వాడు సాఫ్ట్వేర్ కంపెనీకి కొంత పేమెంట్ చేస్తాడు కన్సల్టింగ్ సర్వీస్ ఇచ్చినందుకు. ఓకే. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేసేది మనం అండి, కన్సల్టెంట్స్. ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాము. మనం ఏం చేస్తాం, ఈ పర్టికులర్ బిజినెస్ ఆర్గనైజేషన్ కి మనం సపోర్ట్ చేస్తాం. ఓకే. సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఏ కంపెనీ అయి ఉండొచ్చు అది. ఓకే. సో మనకి బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది మన క్లయింట్ అన్నమాట. మనం సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాం, మనకి ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది క్లయింట్. ఈ క్లయింట్ కాకపోతే నెక్స్ట్ వేరే క్లయింట్కి వెళ్ళిపోతాం, వేరే క్లయింట్కి, అట్లా ప్రాజెక్ట్స్ మారిపోతాం. ప్రాజెక్ట్ నథింగ్ బట్ క్లయింట్. సో ఇక్కడ మనకు టూ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని, సపోర్టింగ్ ప్రాజెక్ట్ అని. ఇంప్లిమెంటేషన్ కి సపరేట్ యాక్టివిటీస్ ఉంటాయి, సపోర్టింగ్ కి సపరేట్ యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ మీకు ట్రైనింగ్ లో డీటెయిల్ గా చెప్తాను. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే మేజర్ గా ఇక్కడ క్లయింట్ కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఇంకా డీటెయిల్ గా చెప్తాను మీకు. క్లయింట్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ. క్లయింట్ కంపెనీ ఎగ్జాంపుల్ ఏబిసి లిమిటెడ్ కంపెనీ అనే క్లయింట్ కంపెనీ ఉంది. అయితే అది సర్వీస్ కంపెనీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, డిఫరెంట్ సెక్టర్స్ లో కంపెనీస్ ఉంటాయి. సో అది ఏదైనా ఈఆర్పి అప్లికేషన్ వాడవచ్చు వాళ్ళు. శాప్ కానివ్వండి, జేడి అడ్వర్ట్స్ కానివ్వండి, నెట్ సూట్ కానివ్వండి, ఓకే, వర్క్ డే కానివ్వండి, ఏదైనా ఈఆర్పి అప్లికేషన్ వాడవచ్చు. లెట్స్ సే వాళ్ళు ఆర్కిల్ ఫ్యూజనే వాడుతున్నారు అనుకోండి. ఆ కంపెనీ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఎండ్ యూజర్స్ అంటే ఎవరండి, ఆ అప్లికేషన్ మీద డైలీ యాక్టివిటీస్ ఎంటర్ చేస్తూ దాని మీద డైలీ పనిచేసే వాళ్ళు ఎండ్ యూజర్స్ అంటారు. ఓకే, వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు. మనం ఫంక్షనల్ కన్సల్టెంట్ అప్లికేషన్ మీద మీరు ట్రైనింగ్ లో నేర్చుకునే వాటికి సంబంధించి ఎలాంటి ఫంక్షనాలిటీ మీరు రియల్ టైమ్ లో చేయరు. ఓకే. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీ ఏం చేస్తుంది, కన్సల్టింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది ఏబిసి లిమిటెడ్ కంపెనీకి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా ఉన్నాయి మనకి, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్ఎన్టీ, సో క్యాప్ జెమిని, యాక్సెంచర్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానీ, ఇలా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి. థౌజండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అవైలబుల్ ప్రజెంట్. మనం ఏ సాఫ్ట్వేర్ కంపెనీలైనా పని చేయొచ్చు. మనం చేస్తున్న ఫంక్షన్ కన్సల్టెంట్ రోల్. ఓకే. ఆ ఈ ఏబిసి లిమిటెడ్ లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సర్వీసింగ్ ఏ కంపెనీ అయినా కానీ వేరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో లింక్ అవుతుంటే కదా, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో మనం పని చేస్తూ ఉంటాం. మన రోల్ ఏంటండి, ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్. ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్. లెట్స్ ఇప్పుడు ఇన్ఫోసిస్ తీసుకున్నారనుకోండి. ఇన్ఫోసిస్ లో ఓన్లీ ఆర్కిల్ మీద వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎస్ఐపి ఉంటది, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ మీద వాళ్ళు సర్వీసులు ఇస్తూ ఉంటారు. దాంట్లో ఒక్కొక్క టెక్నాలజీలో ఒక్కొక్క ప్రాక్టీస్ మేనేజ్ చేస్తారు.
ఈచ్ ప్రాక్టీస్ లెవెల్లో వాళ్ళ టీం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. లెట్స్ ఇప్పుడు మన ఆర్కిల్ ప్రాక్టీస్ ఉంది, ఆర్కిల్ ప్రాక్టీస్ లో మనం ఫంక్షన్ కన్సల్టెంట్ గా మనం వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఫంక్షన్ కన్సల్టెంట్ కి ఎండ్ యూజర్ కి తేడా డెఫినెట్ గా తెలియాలండి. ఎండ్ యూజర్ అంటే ఆ కంపెనీలో, ఏబిసి లిమిటెడ్ కంపెనీలో డే టు డే యాక్టివిటీస్ వర్క్ చేసేవాళ్ళు ఎండ్ యూజర్స్. ఫంక్షన్ కన్సల్టెంట్ అంటే సో వాళ్ళకి ఎప్పుడైతే సపోర్ట్ అవసరం అవుతుందో, వాళ్ళకి ఎప్పుడైతే అవసరం అవుతుందో వాళ్ళకి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఏమంటారు ఇంటరప్షన్ లేకుండా ఓకే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఉండే వాళ్ళని ఫంక్షన్ కన్సల్టెంట్స్ అంటారు. లెట్స్ ఏ ఎలా చెప్పొచ్చు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరో హోండా ఉందండి. హీరో హోండా ఉంది కంపెనీ. వాడు ఒక మోటార్ బైక్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేశాడు. హీరో హోండాని వరాకిల్తో కంపేర్ చేసుకోండి. ఓకే, హీరో హోండా ఒక కొత్త బైక్ ఏదైనా లెట్స్ ఒక బైండ్ ఏదైనా వెహికల్ తీసుకోండి, ఒక టూ వీలర్ ని తీసుకొచ్చి ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ తో కంపేర్ చేసుకోండి. సో ఇప్పుడు లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ అరవింద్ అండి. అరవింద్ ఏం చేశాడంటే ఆ టూ వీలర్ పర్చేస్ చేశాడు. అరవింద్ ఆ టూ వీలర్ మన హీరో హోండా నుంచి పర్చేజ్ చేశాడు. సేమ్ కంపేర్ చేయండి, ఏబిసి లిమిటెడ్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ని ఆర్కిల్ నుంచి పర్చేజ్ చేసింది. సో ఇప్పుడు అరవింద్ ఏం చేస్తాడు, ఆ టూ వీలర్ ని యూజ్ చేస్తూ ఉంటాడు. అరవింద్ టూ వీలర్ ని యూజ్ చేస్తూ ఉంటాడు. అయితే సడన్ గా దారిలో ఎక్కడ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలియదు. ఇమీడియట్ గా ఎక్కడ తీసుకెళ్తాడు, మెకానిక్ షెడ్ దగ్గర తీసుకెళ్తాడు, అక్కడ ఇచ్చి రిపేర్ చేయించుకుంటాడు. బట్ ఆ రిపేర్ అనేది ఆ రిపేర్ వల్ల ఆ వెహికల్ ని 1 కిలోమీటర్ ఆర్ 2 కిలోమీటర్లు తోసుకుంటా షాప్ దగ్గర తీసుకెళ్ళాడు. ఆ మెకానిక్ ఏం చేశాడు, విత్ ఇన్ 2 minutes లో ఏదో ప్లగ్ తీసి ఏదో పెట్టేసి బండి స్టార్ట్ చేసి ఇచ్చేసాడు. సో ఇక్కడ ఏంటి, అరవింద్కి ఆ మెకానిజం గురించి తెలియదు. ఆ బైక్ ఎలా పనిచేస్తుంది అనేది తెలియదు. ఎందుకు ఆగిపోయిందో కూడా తెలియదు. కొత్త బండి వాడుతా ఉన్నాడు, లేకపోతే పాతది అయిపోయినాయి కానివ్వండి, అది తీసుకెళ్లి అక్కడ ఇచ్చాడు. రిపేర్ ఒక 2-3 minutes లో రిపేర్ అయిపోయింది. మంచిగా మళ్ళీ బండి వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆర్కిల్ కూడా అంతే. ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ తీసుకున్నాడు. ఓకే, అప్లికేషన్ యూజ్ చేసుకుంటా ఉన్నాడు. ఓకే, కానీ మధ్యలో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో, ఎండ్ యూజర్ కి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా ఈ ఫంక్షన్ కన్సల్టెంట్ మెకానిక్ అనమాట. ఫంక్షన్ కన్సల్టెంట్ వాడు ఒక మెకానిక్ లాంటాడు. వాడికి టికెట్ రైజ్ చేస్తాడు, అప్లికేషన్ లెవెల్లో ఇష్యూని మనం ఫిక్స్ చేస్తాం, వాళ్ళు మళ్ళా వాళ్ళ యాక్టివిటీ మొదలు పెట్టుకుంటారు. అంతేగాని అరవింద్ బండి రిపేర్ వచ్చింది కదా అని డైరెక్ట్ గా తీసుకెళ్లి హీరో హోండా షోరూమ్ దగ్గరికి పెట్టాడు కదా. ఫస్ట్ మెకానిక్ దగ్గర తీసుకెళ్తాడు. అది ఇంకా ఏమంటారు, అప్పుడు కానప్పుడు, అది రిపేర్ కానప్పుడు షోరూమ్ దగ్గర తీసుకెళ్తాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎండ్ యూజర్ మనల్ని ఫస్ట్ మన కాంటాక్ట్ అవుతాడు. మనం ఇష్యూని ఫిక్స్ చేస్తాం, న్యూ రిక్వైర్మెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ అప్లికేషన్ లెవెల్లో ఇంకా ఇష్యూ ఉందంటే మనం ఆర్కిల్ దగ్గరకు కూడా సపోర్ట్ తీసుకుంటాం వెళ్ళి. ఓకేనా. సో మన రోల్ ఫంక్షన్ కన్సల్టెంట్ రోల్ అండి, సింపుల్ మెకానిక్ లాంటిది. మనం ఆ డైలీ యాక్టివిటీస్ మనం చెయ్యం, కానీ వాటి మీద ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, మనకి ఆ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ట్రైనింగ్ లో ఈ ఫంక్షన్ కన్సల్టెంట్ చేసే పనులు చెప్తాను, ఎండ్ యూజర్ చేసే పనులు కూడా చెప్తాను. ఎండ్ యూజర్ అంతే. ఎందుకు చెప్తాను ఎండ్ యూజర్ చేసే అంటే, అంతే కదా, మీకు అది అప్లికేషన్ లెవెల్లో ఫంక్షనాలిటీ తెలిస్తే కదా మీకు ఇష్యూస్ ఎక్కడ వస్తాయి, మనం ఎలా ఫిక్స్ చేస్తామని తెలిసేది. నేను ఓన్లీ ఇప్పుడు ఫంక్షన్ కన్సల్టెంట్ మాత్రమే చెప్పాను అనుకోండి, ఈ ఎండ్ యూజర్ చేసి చెప్పకుండా, రేపొద్దున మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే ఈ ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీస్ లో ఇష్యూ వచ్చిందంటే అసలు ఆ యాక్టివిటీ ఏంటి, అది ఎలా చేస్తారని మీరు క్వశ్చన్ చేయకూడదు కదా. సో ఈ మెకానిక్ అనేవాడు ఫస్ట్ బండి మెకానిక్ చేయాలంటే వాడికి డ్రైవింగ్ కూడా వచ్చి ఉండాలి. డ్రైవింగ్ వచ్చినప్పుడే వాడు టెస్ట్ చేసినప్పుడు వాడికి తెలిసింది, ఇంజిన్ సౌండ్ బట్టి దాన్ని బట్టి ఎక్కడ రిపేర్ ఉంది, ఎందుకు రిపేర్ ఉంది అని చెప్పగలుగుతాడు. అలాగనే మనకి ఫంక్షనాలిటీ అప్లికేషన్ వల్ల మనకి ఫంక్షనాలిటీ తెలిసినప్పుడే అది ఎక్కడ ఇష్యూ ఉంది, ఏంటి ఎర్రర్ ఏంటి, మనం ఎలా ఫిక్స్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్ ఏ సెటప్ చేంజ్ చేయాలి అని మనం చేస్తాం. సో ట్రైనింగ్ లో ఎండ్ యూజర్ సంబంధించిన యాక్టివిటీస్, ఫంక్షనల్ కన్సల్టెంట్ సంబంధించిన యాక్టివిటీస్ రెండు కూడా నేర్చుకుంటాం మనం. ఓకే, రైట్. ఇక్కడ మెయిన్ గా ఫంక్షనల్ కన్సల్టెంట్ యాక్టివిటీస్ కి ఎండ్ యూజర్ యాక్టివిటీస్ కి డిఫరెన్స్ చెప్తున్నాను. ఎండ్ యూజర్ రోల్ ఏంటి, వాటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇక్కడ ఎండ్ యూజర్ రోల్ గురించి చెప్తున్నాను. ఎండ్ యూజర్ రోల్స్ ఏంటి, వాటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఎండ్ యూజర్ పర్టికులర్ గా ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తూ ఉంటాడు. వాడు డే టు డే యాక్టివిటీస్, ఆఫీస్కి రావాలి, వాడికి ఏమంటారు
అలొకేట్ చేసిన ఆర్ ప్రొవైడ్ చేసిన డే టు డే యాక్టివిటీస్. వాడు రావటం, వాడు ఇన్వాయిసెస్ క్రియేట్ చేయటం, లేకపోతే పేమెంట్స్ క్రియేట్ చేయటం, డేటా ఎంటర్ చేయటం, అంతే వాడి యాక్టివిటీ. ఓకే, అప్లికేషన్ లెవెల్లో కాన్ఫిగరేషన్ చేయాలి, చేంజెస్ చేయాలి, అవి క్రియేట్ చేయాలి, ఇవి క్రియేట్ చేయాలి, బ్యాక్ ఎండ్ లో చేంజెస్, ఇవన్నీ యాక్సెస్ ఏమి ఉండవు వాడికి. ఒక పర్టికులర్ లిమిటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి అంతే. అప్లికేషన్ లెవెల్లో ఇన్వాయిస్ క్రియేట్ చేయడం వరకే వాడికి యాక్సెస్. ఇన్వాయిసెస్ క్రియేట్ చేయడం, అప్రూవ్ చేయడం, లేకపోతే పేమెంట్స్ చేయడం, అంతవరకే. బేసిక్ ఫంక్షనల్ యాక్టివిటీస్, అకౌంటింగ్ యాక్టివిటీస్ మాత్రమే ఉంటాయి వాళ్ళకి. బట్ ఈ ఫంక్షన్ కన్సల్టెంట్ యాక్టివిటీ ఎలా ఉంటుంది? ఫంక్షన్ కన్సల్టెంట్ అనేవాడు ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ అండి. ఆర్గనైజేషన్ లెవెల్లో అప్లికేషన్ లెవెల్లో ఎలాంటి కొత్త ఫంక్షనాలిటీస్ ఎనేబుల్ చేసుకోవచ్చు, ఏ ఎండ్ యూజర్ కి ఎలాంటి ఇష్యూ వచ్చినా వీడెళ్ళి వాళ్ళకి ఆ ఇష్యూని రిజాల్వ్ చేయాలి. మెయిన్ ఏంటంటే ఈ అప్లికేషన్ లెవెల్లో ఫంక్షనాలిటీస్ కానివ్వండి, ఈ అప్లికేషన్లలో ఫీజిబిలిటీ, ఇవన్నీ ఏంటంటే ఆ ఆర్గనైజేషన్ గ్రోత్ కి యూజ్ అవ్వాలి. ఆర్గనైజేషన్ లో ఆ ఎండ్ యూజర్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ని సింప్లిఫై చేయాలి. ఓకే, సో ఫంక్షన్ కన్సల్ట్ అనేవాడు వాళ్ళు ఎండ్ యూజర్ చేసే డే టు డే యాక్టివిటీస్ కి, వాళ్ళకు వచ్చిన రిక్వైర్మెంట్స్ కి, వాళ్ళకు వచ్చిన ఇష్యూస్ కి వీడు సపోర్ట్ చేస్తాడు అంతే. ఓకే, ఫంక్షన్ కన్సల్టెంట్ షుడ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ ది అప్లికేషన్. అంటే ఎండ్ యూజర్ చేసే పనులన్నీ ఫంక్షన్ కన్సల్టెంట్ తెలియాలి. వాడు చేసే పనిని బట్టే వాడు ఏ పని చేస్తాడంటే ఎలాంటి ఇష్యూ వచ్చింది అనేది ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు. ఓకేనా? ఫంక్షన్ కన్సల్టెంట్ ఎప్పుడు కూడా వెళ్ళి కూర్చొని ఎండ్ యూజర్ చేసే రోజంతా పని కూర్చొని చేయడు. మీకు ప్రాజెక్ట్ లో కూడా 5 అవర్స్ వీక్లీ 5 డేస్ ఉంటే డేలో మీరు 1 or 2 అవర్స్ పనిచేసేది. డేలో 1 or 2 అవర్స్ పనిచేసేది, ఒక్కోసారి ఆ పని కూడా ఉండదు. ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అయితే మీకు డైలీ పని ఉండేది. అదే సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నారనుకోండి, డైలీ 1 or 2 అవర్స్ పనిచేసేది. రిమైనింగ్ టైంలో మీకు పని ఉండదు. క్లయింట్ దగ్గర నుంచి, ఎండ్ యూజర్ నుంచి ఎప్పుడైతే రిక్వైర్మెంట్, ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో అప్పుడు మాత్రం మీరు యాక్టివేట్ అవుతారు. ఓకేనా? సో అందుకే అది చాలా పీస్ ఆఫ్ మైండ్ తో చేసుకునే జాబ్ ఇది. కాకపోతే మీకు నాలెడ్జ్ రావాలి ముందు అంతే. సో కీ డిఫరెన్సెస్ మీకు ఆల్రెడీ చెప్పా. ఫోకస్, స్కోప్, ఎంటర్ప్రైజ్ లెవెల్. జనరల్ గా మీకు ఈ టాస్క్ ఏమంటారు, ఈ అప్లికేషన్ లెవెల్లో స్కోప్ ఎంతవరకు వాళ్ళకి ఉండేది, ఎండ్ యూజర్ కి వెరీ లిమిటెడ్ టాస్క్ వరకు ఉంటుంది. అదే ఫంక్షనల్ కన్సల్టెంట్ కి ఆడికి అప్లికేషన్ మొత్తంలో ఎక్కడైనా కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, మాడిఫై చేయడానికి అన్నిటికీ యాక్సెస్ ఉండిద్ది ఫంక్షన్ కన్సల్టెంట్ కి. ఓకే, రైట్. సో జనరల్ గా ఈ ఫంక్షన్ కన్సల్టెంట్ దగ్గర నుంచి ఆర్గనైజేషన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? సో ఎప్పుడైతే ఫంక్షన్ కన్సల్టెంట్ మంచి డిసిషన్ ఇస్తాడో, మంచి ఏమంటారు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయటము, ఇష్యూస్ ని రిజాల్వ్ చేయటం ఈజీగా, ఎలాంటి ఫీచర్స్ ని యూజ్ చేసుకోవాలి, ఆ కంపెనీని బట్టి, ఆ బిజినెస్ ప్రాసెస్ ని బట్టి ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఇచ్చే ఏమంటారు సజెషన్స్ తో వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటారు వాళ్ళు. అంటే ఆబ్వియస్ గా ఫంక్షన్ కన్సల్టెంట్ దగ్గర నుంచి వాళ్ళు కంపెనీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే బెస్ట్ సజెషన్స్ అండి. ఆ కంపెనీకి ప్రొడక్టివిటీలో యూజ్ అయ్యే బెస్ట్ సజెషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో యాజ్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మన మన ఏమంటారు కెరీర్ ట్రాక్ ఎలా ఉండబోతుంది? మీరు కన్సల్టెంట్ గా జాయిన్ అయ్యారు అనుకోండి. కన్సల్టెంట్ గా జాయిన్ అయిన తర్వాత, సో అది ఫంక్షన్ కన్సల్టెంట్ దగ్గర నుంచి మీరు ఎండ్ యూజర్ గా పనిచేసినా కానీ మీరు ఫంక్షన్ కన్సల్టెంట్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఎండ్ యూజర్ గా కానీ ఫంక్షన్ కన్సల్టెంట్ కానీ మీరు అసోసియేట్ లెవెల్లో స్టార్ట్ అయ్యారు. తర్వాత టెక్నో ఫంక్షన్ లెవెల్కి వెళ్తారు, తర్వాత సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ కి, తర్వాత స్ట్రాటజీ కన్సల్టెంట్. ఓకే, సో ఇలా మనకి మన కెరీర్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళొచ్చు మీరు. మన కెరీర్ ట్రాక్ ఎలా ఉంటుంది, మన హైరర్కి, మన ఏమంటే జాబ్ హైరర్కీస్ ఎలా ఉంటాయి అనమాట. ఓకే, సో మీరు ఒకవేళ ఎండ్ యూజర్ లో ఉన్నారనుకోండి, ఎండ్ యూజర్ అంటే ఏంటండి? అకౌంటెంట్. అకౌంటెంట్ పని మీరు ఎప్పుడు అదే పని చేస్తా ఉన్నారు అంటే ఒక 10 years తర్వాత మీకు క్లియర్ పిక్చర్ కనపడుతుంది. సో ఈ పొజిషన్కి వెళ్ళిన తర్వాత మనది ఇక్కడ ఆగిపోతాము అంటే, మనకి 35 years 40 years వచ్చేసరికి మనం అక్కడ ఆగిపోతున్నాం. ఇంకా 40 yearsకి వచ్చేసరికి మాక్సిమం ఎర్నింగ్ తో మనం ఆగిపోతున్నాం. బట్ మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్ ఇంకెళ్ళిపోతా ఉంటారు పైకి. ఓకే,
సో అలాంటి ఏమంటారు సింపుల్ గా ఎప్పుడైనా మీరు కెరీర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సింపుల్ గా ఉండేది ఆ టైంకి మనకి ఏదో దొరికేసింది ఈజీగా అని దాంట్లోకి వెళ్ళారు అంటే అది ఒక 5 ఇయర్స్ ఉండండి, తప్పలేదు. మీరు అప్పటికి ఉన్న సర్కమ్స్టాన్సెస్ బేస్ చేసుకొని మీరు వెళ్తున్నారు. బట్ విత్ ఇన్ 5 ఇయర్స్ లో మీరు రియలైజ్ అవ్వాలి, మీ పాత్ చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒక పాత్రలోకి వెళ్ళారు అంటే 20 ఇయర్స్, మినిమం 15 to 20 ఇయర్స్ మీరు దాంట్లోనే సర్వైవ్ అయిపోవాలి. దాని నుంచి మారాలి అనే థాట్ రాకూడదు ఇంకంతే. అలాంటి వాటిని చూస్ చేసుకోండి, అలాంటి టెక్నాలజీస్ ని చూస్ చేసుకోండి. ఓకే, అప్పుడు మాత్రమే మీ కెరీర్ బాగుంటుంది. సో ఈ ఆర్కిల్ ఫ్యూజన్ కెరీర్ మినిమం 20 to 25 అండి. మీరు మానేస్తే తప్ప దీనిలో అసలుకి ఏమంటారు, మీరు మీరు ఆ గ్రోత్ లోకి ఏమంటారు అల్టిమేట్ డెస్టినేషన్ కి రీచ్ అవ్వకుండానే మీరు కెరీర్ స్టాప్ చేస్తారు మధ్యలో. అంటే అలా ఉండిద్ది అనమాట. ట్రాక్ అనేది అలా ఉంటుంది అనమాట. ఓకే, మన జాబ్ డెసిగ్నేషన్ అండి, ఫంక్షనల్ కన్సల్టెంట్. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మన రూల్స్ ఏంటి, మన వర్క్ స్కోప్ ఏంటి? మనకి ఇందాక చెప్పాను మీకు, ఇంప్లిమెంటేషన్ ఒకటి ఉంటుంది, సపోర్టింగ్ ఒకటి ఉంటుందండి. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, సపోర్టింగ్ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ అంటే ఇందాక ఏబిసి లిమిటెడ్ కంపెనీ గురించి చెప్పాను. ఆ ఏబిసి లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు దాకా ఏదో ఈఆర్పి అప్లికేషన్ లోకల్ గా ఉన్నదాన్ని, మనకి టాలీ అని చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఏదో ఈఆర్పి చిన్న అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కొత్త దానికి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదో ఇష్యూస్ ఉన్నాయి అప్లికేషన్ లెవెల్లో. సో కొత్త టెక్నాలజీ ఉన్న లేటెస్ట్ మంచి ఈఆర్పి అప్లికేషన్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అంటారు. ఒకవేళ కొత్త కంపెనీ వాళ్ళ దగ్గర ఎలాంటి ఈఆర్పి అప్లికేషన్ లేదు, కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తానో, అది కూడా ఇంప్లిమెంటేషన్ కింద వచ్చింది. కమింగ్ టు ద సపోర్ట్ అండి. సపోర్ట్ అంటే ఏంటి, ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, వాళ్ళు ఒక ఈఆర్పి అప్లికేషన్ వాడుతున్నారు, వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తాం. అంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కానివ్వండి, ఓకే, వాళ్ళకి మీ పీరియడ్ అండ్ ఇష్యూస్ కానివ్వండి, ఫంక్షనల్ క్వరీస్ కానివ్వండి, న్యూ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, టెక్నికల్ సపోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్ కి మనం ప్రొవైడ్ చేస్తాం డే టు డే యాక్టివిటీస్ కి. అంటే ఇక్కడ 2 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ ప్రాజెక్ట్. ఈ రెండేనండి మన స్కోప్. సో ఇంప్లిమెంటేషన్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అండి, ఎన్హాన్స్మెంట్, రోల్ అవుట్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. యా, మనకి మేజర్ గా అయితే ఈ రెండు ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్. సో మన ఈ ట్రైనింగ్ లో కోర్సులో మేజర్ గా మనం కాన్సన్ట్రేట్ చేసేది ఈ 5 మాడ్యూల్స్ అండి. ఏపీఏఆర్ఎఫ్ఏసిఎం. ఏపీని పేయబుల్స్ అంటారు, ఏఆర్ ని రిసీబుల్స్ అంటారు, ఎఫ్ఏని ఫిక్స్డ్ అసెట్స్, సిఎం అంటే క్యాష్ మేనేజ్మెంట్ అండి. ఇవి 4 సబ్ లెడ్జర్స్. జనరల్ లెడ్జర్ అనేది జిఎల్, ఇది మెయిన్ లెడ్జర్ అండి. ఓకే, సో ఇక్కడ మీకు ఏపీలో ఎక్స్పెన్సెస్ మాడ్యూల్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే, రిసీబుల్స్ లో కలెక్షన్స్, అడ్వాన్స్ కలెక్షన్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుందండి. ఓకే, అవి సపరేట్ సబ్లెడ్జర్స్ కాదు. నేను ఎక్స్పెన్సెస్ గురించి చెప్తాను, ఎక్స్పెన్సెస్ మాడ్యూల్ గురించి. బట్ ఎక్స్పెన్సెస్ మాడ్యూల్ అనేది ఏపీలో ఇంక్లూడ్ అయి ఉంటుందండి, అది సపరేట్ మాడ్యూల్ కాదు. సో మన ట్రైనింగ్ లో ఈ 5 మాడ్యూల్స్ గురించి డీటెయిల్ గా చెప్తాను. అన్ని మాడ్యూల్స్, ఈ 5 మాడ్యూల్స్ లో ఉన్న సెటప్ అండ్ కాన్ఫిగరేషన్స్, ఫంక్షనాలిటీస్ అన్ని మనం కవర్ చేస్తాం. సో మనకి బేసిక్ గా ఏమంటారు, ఆర్కిల్ ఫ్యూజన్ లెవెల్లో ఏమంటారు, రియల్ టైం బిజినెస్ కి సంబంధించి ఎలా కనెక్ట్ అవుతుంది. ఓకే, ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసిన ఈ మాడ్యూల్స్ రియల్ టైమ్ లో ఒక ఆర్గనైజేషన్స్ లెవెల్లో ఎలా కనెక్ట్ అవుతుంది. లెట్స్ ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. టాటా మోటార్స్ కంపెనీ తీసుకోండి. టాటా మోటార్స్ కంపెనీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, టాటా మోటార్స్ వాడు ఇప్పుడు సైరా అని చెప్పి ఒక కంపెనీ, ఒక బ్రాండ్ న్యూ కార్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాడు. సైరా అని మీరు వినే ఉంటారు. టాటా వాడు ఒక సైరా అనే బ్రాండ్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాడు. రిలీజ్ చేస్తుంటే వాడు ఏం చేస్తాడు, మార్కెట్ లోకి రిలీజ్ అవ్వగానే కస్టమర్స్ దగ్గర నుంచి హ్యూజ్ ఆర్డర్స్ వచ్చినాయి. లెట్స్ సే ఇప్పుడు డిసెంబర్ ఉంది, జనవరిలో ఎక్కువ ఆర్డర్స్ స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. జనవరిలో వాడికి ఒక నెలలోనే 1000 లేకపోతే 2000 ఆర్డర్స్ వచ్చినాయండి. 2000 లేకపోతే 5000 వచ్చినాయి అనుకోండి, ఈజీగా వస్తాయి. 5000 10,000 ఆర్డర్స్ ఈజీగా వస్తాయి. వాడు 5000 10,000 ఒకేసారి డెలివర్ చేయగలడా? కార్స్ వాడి దగ్గర 5000 10,000 కార్స్ రెడీగా ఉంటాయా? ఉండవు.
సో వాడు ఏం చేస్తాడు, దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఎంత ఎన్ని ప్రొడక్ట్స్ రెడీగా ఉన్నాయి ప్రస్తుతానికి, ఆ 5,000 కార్స్ రెడీ అవడానికి వాడి దగ్గర ఎంత టైం పడుతుంది, ఎంత రా మెటీరియల్ అవసరం అవుతాయి, ఏమేమి అవసరం అవుతాయి, ఇవన్నీ వాడు ఆపరేట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ప్రొక్యూర్ టు పేమెంట్ ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మీకు ఐరన్ షీట్స్ కావాలి, దానికి సంబంధించి స్పేర్ పార్ట్స్ కావాలి, టైర్స్ కావాలి. ఓకే, కారులో ఉన్న ప్రతి ఏమంటారు స్పేర్ పార్ట్ కూడా అది టాటా వుడ్ది కాదు. మీరు గ్లాస్ మీద చూస్తే ఆడ సెయింట్ గోపిన్ అని రాసి ఉంటుంది, టైర్ మీద చూస్తే దాని మీద అపోలోనో లేకపోతే ఎంఆర్ఎఫ్ రాసి ఉంటుంది, లేకపోతే బ్యాటరీ మీద చూస్తే దాని మీద వేరే నేమ్ రాసి ఉంటుంది. ఓకే, మీరు ప్రతిదండి లోపల స్పేర్ పార్ట్స్ ఏదైనా చూస్తే అది వేరే బ్రాండ్ అయి ఉంటుంది. టాటా వుడ్ది ఆ మౌల్డ్ ఏమంటారు, ఆ ఫ్రేమ్ మాత్రమే టాటా వుడ్ది. దాని మీద వాడే ప్రతిది కూడా ఏదో వేరే వెండార్ నుంచి తీసుకొచ్చుకునేవాడు. సో వాటన్నిటి ఇప్పుడు 5,000 కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే వాటన్నిటి వాడు ప్రొక్యూర్ చేసుకోవాలి. డిఫరెంట్ డిఫరెంట్ సప్లయర్ నుంచి ఆ మెటీరియల్స్ అని తెచ్చుకోవాలాడు. దాన్నే ప్రొక్యూర్ టు పేమెంట్ ప్రాసెస్ అంటారు. కస్టమర్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ ఎక్కడ వచ్చినాయి, కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్స్ రావటం వల్ల వీడు ప్రొక్యూర్ టు పేమెంట్ ప్రాసెస్ చేస్తాడు. అంటే సప్లయర్ దగ్గర నుంచి రా మెటీరియల్ తెచ్చుకొని వాళ్ళకి పేమెంట్స్ యాక్టివిటీ చేస్తాడు. అదే ప్రొక్యూర్ టు పేమెంట్ ప్రాసెస్. తర్వాత ఇన్వాయిస్ టు క్యాష్ ప్రాసెస్ అంటారు. అంటే ఏంటంటే ఓ2సి ప్రాసెస్ అండి, ఆర్డర్ టు క్యాష్ అంటారు. అంటే ఇందాక మీ కస్టమర్ దగ్గర నుంచి 5,000 ఆర్డర్స్ వచ్చినాయి. ఆర్డర్స్ తెచ్చుకున్న తర్వాత ఈ ప్రొక్యూర్ టు పేమెంట్ ప్రాసెస్ వీళ్ళు తెచ్చుకున్న రా మెటీరియల్ రిలీజ్ చేసి ఒక కార్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అది కస్టమర్కి అమ్మేస్తారు. కస్టమర్కి సేల్ చేయగానే కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ వస్తాయి. ఆ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ ఆర్డర్ టు క్యాష్, నథింగ్ బట్ ఇన్వాయిస్ టు క్యాష్ అండి. కస్టమర్కి దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోవటం, వాడికి ఆ ప్రొడక్ట్ ని సేల్ చేసి వాడి దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకోవటం, ఇది ఆర్డర్ టు క్యాష్. ఇదేమో ప్రొక్యూర్ టు పేమెంట్, రా మెటీరియల్ పర్చేజ్ చేసుకొని సప్లయర్కి మనం పేమెంట్ చేయటం. సో ఇక్కడ మనకి అసెట్ టు రిటైర్మెంట్ అండి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీస్ అన్ని జరగాలంటే మనకు ఒక ప్లాంట్ కావాలి, ఒక బిల్డింగ్ కావాలి, దాంట్లో మిషనరీస్ కావాలి. ఇవన్నీ అసెట్స్ మనకి. ఈ అసెట్స్ అన్ని ఇక్కడ మెయింటైన్ చేస్తారు. అంటే ఒక కంపెనీలో జరిగే యాక్టివిటీస్ అన్ని 3 బిజినెస్ ప్రాసెస్ లో మనం డివైడ్ చేసుకోవచ్చు. ఎఫ్ఏ అంటే ఫిక్స్డ్ అసెట్స్, పి అంటే ఏపీ మోడల్, ఈ ఇన్వాయిస్ టు ఆర్డర్ నథింగ్ బట్ ఇన్వాయిస్ టు క్యాష్ కానీ ఆర్డర్ టు క్యాష్ కానివ్వండి, ఏఆర్ మోడల్. ఇక్కడ చూడండి, ఏపీ మోడల్, ఏఆర్ మోడల్, ఎఫ్ఏ మోడల్. ఈ మూడిట్లో జరిగే యాక్టివిటీస్ ఇవన్నీ బిజినెస్ ప్రాసెస్ లో జరిగే యాక్టివిటీస్ అన్ని. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే, ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లో జరిగే యాక్టివిటీస్ గురించి. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయండి, మళ్ళీ జిఎల్లోకి వెళ్తున్నాయి. ఇది బడ్జెట్ రిపోర్టింగ్, నథింగ్ బట్ జిఎల్ అండి. సో అల్టిమేట్ గా మీకు ఒక ఆర్గనైజేషన్ లో జరిగే యాక్టివిటీస్ మన ఫ్యూజన్ అప్లికేషన్ కి ఎలా కనెక్ట్ అవుతాయి అనేది ఎగ్జాంపుల్ ఇది. మనం నేర్చుకునే ఈ పర్టికులర్ మాడ్యూల్స్ మీకు రియల్ టైమ్ లో బిజినెస్ లో జరిగే యాక్టివిటీస్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా కానీ మేజర్ గా జరిగే యాక్టివిటీస్ ఇవే. కాబట్టి వాటి మీద మనం పనిచేస్తున్నాం. అందుకనే ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్ అనేది ఇంపార్టెంట్ అండి, మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే అని చెప్పేది. ఇక్కడ చూడండి, ఇన్వాయిస్ టు రిసిట్ అనేది మీకు ఏఆర్ మోడల్, తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్రొక్యూర్ టు పేమెంట్ ప్రాసెస్ లో పేయబుల్స్, ఎక్స్పెన్సెస్, క్యాష్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఒక్కొక్క బిజినెస్ ప్రాసెస్ లో ఏ మోడల్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనేది ఇక్కడ లిస్ట్ పెట్టాను మీకు. వీటి గురించి మీకు రియల్ టైమ్ లో మనకి ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా డీటెయిల్ గా చెప్తాను. ఒక్కొక్క బిజినెస్ ప్రాసెస్ గురించి ఒక్కొక్క మాడ్యూల్ కింద మీకు చెప్తానండి. సో ఇక్కడ చూడండి, ఇన్వాయిస్ టు పే, నథింగ్ బట్ పి ప్రాసెస్, ఏపీ మోడల్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇక్కడ యాక్టివిటీస్ చూడండి ఎలా ఉంటాయో, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? సో పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేయటము, తర్వాత పర్చేజ్ ఆర్డర్ నుంచి సప్లయర్ ఇన్వాయిస్ తీసుకోవడం, ఇన్వాయిస్ కి అగెన్స్ట్ గా పేమెంట్ చేయడం, ఇది ఒక సైకిల్. తర్వాత అసెట్ క్రియేట్ చేయటం, మేనేజ్ చేయటము, డిప్రిసియేషన్ రన్ చేసి ఒక రిటైర్మెంట్ పంపించేయడం. సో ఎక్స్పైరీ డేట్ కి ఏదైనా అసెట్ మనకి ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ పనిచేసేది. మీరు ఏదైనా 2 వీలర్ కొన్నారనుకోండి, మహా అయితే 10 ఇయర్స్ పనిచేస్తుంది, తర్వాత షెడ్కి వెళ్ళాల్సిందే. ఓకే, అలా మనకి అసెట్ రిక్విజిషన్ రిటైర్మెంట్ ప్రాసెస్. ఏఆర్ మోడల్ అండి, ఇక్కడ ఇన్వాయిస్ టు రిసీట్, సో ఇన్వాయిస్ క్రియేషన్ టు క్యాష్ రిసీట్ ప్రాసెస్. జస్ట్ మినిట్.
సో ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన 3 బిజినెస్ ప్రాసెస్లు అండి. మీకు ఎంటైర్ ట్రైనింగ్ వీటి మీదే ఉంటది. ఎంటైర్ ట్రైనింగ్ P2P, O2C, అసెట్ టు రిటైర్మెంట్, ఈ 3 మెయిన్ అండి. మీకు మేజర్ గా చెప్పాలంటే ఈ 2 P2P, O2C, ఈ రెండిట్ల మీదే మీకు ట్రైనింగ్ మొత్తం ఉంటుంది. ఇవన్నీ మళ్ళా మీకు ఫైనల్ గా GL కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇవన్నీ మీకు ఫైనల్ గా GL కి ఎలా కనెక్ట్ అవుతాయి అనేది చెప్పే మీకు ట్రైనింగ్ లో ఉంటుంది మెయిన్. సో ఈచ్ మాడ్యూల్ లెవెల్లో మన ట్రైనింగ్ ఎలా ఉంటుంది. సో మీకు ఫంక్షనల్, టెక్నికల్, లైవ్ ప్రాజెక్ట్స్ అన్ని ఉంటాయండి. ఓకే. సో మీకు ఎలా ఉంటుందంటే ట్రైనింగ్ ప్రాసెస్ ప్రతి దాంట్లో ప్రతి జిఎల్ తీసుకోండి, ఏపీ తీసుకోండి, ఏఆర్ తీసుకోండి, ఫిక్స్డ్ అసెట్స్ కానీ, క్యాష్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎక్స్పెన్సెస్ మాడ్యూల్ కానివ్వండి, ప్రతి మాడ్యూల్ లెవెల్లో ఉన్న సెటప్ అండ్ కాన్ఫిగరేషన్స్ గురించి కానివ్వండి, ఫంక్షనాలిటీస్ గురించి కానివ్వండి, అన్ని డీటెయిల్స్ చెప్తానండి. సో మన వే ఆఫ్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది. సో మన ట్రైనింగ్ వచ్చేసరికి మండే టు ఫ్రైడే లైవ్ సెషన్స్ ఉంటాయి. మండే టు ఫ్రైడే లైవ్ సెషన్స్ ఉంటాయి. సో మండే నైట్ 9 to 10:30 సెషన్ ఉంటుంది. ఓకే. సో 3 లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుందండి. 3 లెవెల్స్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది. ఎలా ఉంటుంది, ఫస్ట్ పీపీటీ ట్రైనింగ్ అండి. ఇప్పుడు మీకు ఏమంటారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో స్లైడ్స్ పెట్టి మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అలాగనే ప్రతి మాడ్యూల్ గురించి దాంట్లో ఆ బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ బిజినెస్ ప్రాసెస్ లో సెటప్ అండ్ కాన్ఫిగరేషన్స్ ఏముంటాయి, దాంతో పాటు ఫంక్షనాలిటీస్ ఏం డిస్కస్ అయిపోతున్నాం అని చెప్పి ముందుగా థియరిటికల్ గా మీకు క్లియర్ గా చెప్తా. దాన్నే మళ్ళా సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్ళి మీకు థియరీలో చెప్పిన దాన్నే సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ లో మళ్ళీ చెప్తా. అప్లికేషన్ లెవెల్లో చెప్తా. అప్లికేషన్ లెవెల్లో చెప్పిన తర్వాత మళ్ళీ టెస్టింగ్, ఎండ్ యూజర్ ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయి లెవెల్ 3లో, ఎండ్ యూజర్ లెవెల్ ఫంక్షనాలిటీస్ ఎలా టెస్ట్ చేస్తాడు, ఎలా వర్క్ చేస్తాడు రియల్ టైంలో, అవన్నీ మళ్ళీ మీకు అప్లికేషన్ లెవెల్లో చెప్తా. సో ఒక టాపిక్ నే ఒక పర్టికులర్ సినారియోనే మీకు థియరీలో వస్తుంది, సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ లో చెప్తాను, అండ్ టెస్టింగ్ అండ్ ఫంక్షనల్ లెవెల్లో కూడా చెప్తాను. 3 లెవెల్స్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి. సో ఇది ఎందుకు ఇన్నిసార్లు ఎందుకు చెప్పాలి సార్ అంటే, మీకు అది అర్థం అవడం కోసం. థియరిటికల్ గా మీరు ఫస్ట్ మీకు మీ మైండ్ లోకి వెళ్ళింది వర్డ్ అంటే, నెక్స్ట్ 2 టైమ్స్ చెప్పేటప్పుడు మీకు ఇంకా ఈజీ అయిపోద్ది. ఓకే. సో ఇలా 3 లెవెల్స్ ఆఫ్ ప్రతి మాడ్యూల్ 3 లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుందండి. తర్వాత మీకు సాటర్డే వీకెండ్ అసైన్మెంట్స్ ఉంటాయి. ఎవ్రీ సాటర్డే మీకు మండే టు ఫ్రైడే వరకు మాత్రమే సెషన్స్ ఉంటాయి. సాటర్డే ఈ ఫ్రైడే వరకు మనం ఏం డిస్కస్ చేసాం దాని మీద ఒక టాపిక్ మీద మీకు నేను అసైన్మెంట్ పెడతా. ఆ అసైన్మెంట్ ని మీరు సాటర్డే రోజు కంప్లీట్ చేసి అప్లికేషన్ మీద ఇస్తాను నేను మీకు యాక్సెస్. అప్లికేషన్ మీద ప్రాక్టీస్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాలి నాకు. సండే వరకు 2 డేస్ టైం తీసుకోండి. సండే రోజు నాకు అసైన్మెంట్ స్క్రీన్ షాట్ అనేది మీరు నాకు పంపించాలి. ఓకే. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి. ఈ సండే రోజు మాక్ ఇంటర్వ్యూ అవ్వలేదు యాక్చువల్‌గా. నేను వేరే పని మీద వెళ్ళటం వల్ల ఈరోజు నాకు కుదరలేదు. మార్నింగ్ లేట్‌గా లేచాను. ఎవ్రీ సండే మీకు 7:30-9:30 మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. దాంట్లో ఎలాంటి మార్పులు లేవు. ఎవ్రీ సండే, మార్నింగ్ 7:30-9:30 మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. 2 అవర్స్. సో ఫార్ మీరు ఇప్పటివరకు ఏమేమి డిస్కస్ చేశారో మాడ్యూల్స్ వాటన్నిటి మీద ఉంటాయి. ఏపీ అవగానే ఏపీ మీద, ఏఆర్ అవగానే ఏఆర్ మీద. ఓకే. ఏఆర్ నడుస్తున్నా ఏఆర్ లెవెల్ 1, లెవెల్ 2, ఏపీ నడుస్తుండగానే ఏపీ లెవెల్ 1, లెవెల్ 2 ఒక మాడ్యూల్ 2 వీక్స్ నడుస్తూ ఉండిద్ది. ఓకే. జిఎల్ లెవెల్ 1, లెవెల్ 2 ఇవి ఎలా ఉంటాయంటే మీకు ఒక్కొక్క అప్లికేషన్ మీద అప్రాక్సిమేట్ గా 100-150 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు ఆల్రెడీ షేర్ చేస్తా. తర్వాత నేను రియల్ టైంలో మీకు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటాను నేను. ఓకే. అక్కడ మనకి రియల్ టైంలో వస్తున్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ క్వశ్చన్స్ అన్ని మీకు సొల్యూషన్స్ సహా మీకు నేను మాక్ ఇంటర్వ్యూస్ లో చెప్తా. అవే క్వశ్చన్స్. ఇప్పుడు వన్స్ మీరు మంచిగా ట్రైనింగ్ తీసుకొని నేను చెప్పినట్టు వీకెండ్ అసైన్మెంట్స్ కంప్లీట్ చేసి ఎవ్రీ మాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతా ఆ ఇంటర్వ్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు గ్యాదర్ చేసుకుంటున్నారు అంటే డెఫినెట్ గా మీకు ఎలాంటి సపోర్ట్ లేకుండా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ మనం డిస్కస్ చేసి మనం చెప్పుకున్నవి లెట్స్ సే 15 క్వశ్చన్స్ ఉన్నాయంటే 10-11 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. అందరితో డౌటే లేదు. 4-5 క్వశ్చన్స్ ఏంటంటే ఒకవేళ ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ పెట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళ రియల్ టైం రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఉంటాయి తప్ప మాక్సిమం మనకి ఏమంటారు
మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఉంటాయి, క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతాయి. ఓకే, సో టోటల్ డ్యూరేషన్ వచ్చి 2 months ఉంటుందండి. ఇప్పుడు December 15th స్టార్ట్ అయింది, అది ఫిబ్రవరికి అయిపోతుందండి. February 15th కి బ్యాచ్ కంప్లీట్ అయిపోతాయి. 2 months డ్యూరేషన్ ఉంటుంది. సో 2 months డ్యూరేషన్ లో మనకి మీకు రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి, లేటెస్ట్ కరికులంతో పాటు. ఓకే, లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుందండి, వీడియోస్ యాక్సెస్ ఉంటాయి. ఓకే, వీడియోస్ యాక్సెస్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఎలాగైతే రికార్డ్ చేస్తున్నానో సెషన్, సో ఇది మీకు తర్వాత డ్రైవ్ లో షేర్ చేస్తాను. దాంతోపాటు ఎవ్రీ సెషన్ అండి, మనకి మండే టు ఫ్రైడే జరిగే సెషన్స్ కానివ్వండి, సండే రోజు జరిగే మాక్ ఎంట్రీ సెషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. అన్ని రికార్డ్ అవుతాయి. రికార్డ్ అయింది మీకు ఒక డ్రైవ్ లో పెట్టేసి మీకు మీ ఈమెయిల్ ఐడికి యాక్సెస్ ఇచ్చేస్తా. అది లైఫ్ లాంగ్ మీకు యాక్సెస్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీకు ఇంకోటి ఏంటో తెలుసా, డిసెంబర్ లో మీరు జాయిన్ అవుతే నెక్స్ట్ డిసెంబర్ కి ఫోల్డర్ అప్డేట్ అయిపోద్ది, లేటెస్ట్ ఫోల్డర్ యాక్సెస్ వస్తుంది. ఈవెన్ మీరు అప్పటికి జాబ్ చేస్తున్నా కానీ ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే రియల్ టైంలో మీరు ఇప్పుడు 5 మాడ్యూల్స్ నేర్చుకుంటున్నారు, రియల్ టైంలో 2 మాడ్యూల్స్ మీద మీరు వర్క్ చేసేది, అన్ని మాడ్యూల్స్ మీద వర్క్ చేయరు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ జిఎల్, ఏపీ, ఏఆర్, ఎఫ్ఏ, సిఎం, ఎక్స్పెన్సెస్ ఇలా 5-6 మాడ్యూల్స్ నేర్చుకుంటున్నాం. ఇది ట్రైనింగ్ కాబట్టి నేర్చుకుంటున్నాం, కానీ రియల్ టైంలోకి వెళ్ళారు అంటే అన్ని మాడ్యూల్స్ మీద వర్క్ చేయరు మీరు. ఎనీ 2 or 3 మాడ్యూల్స్ అంతే. ఓకే, సో మీకు మల్టిపుల్ యాక్సెస్ కూడా ఉంటుందండి. బ్యాచెస్ మీరు ఇప్పుడు ఈ ఈవినింగ్ బ్యాచ్ లో జాయిన్ అవుతున్నారు, నెక్స్ట్ మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కోసారి మీకు సార్ మీకు నవంబర్లో బ్యాచ్ స్టార్ట్ అయింది కదా, అది యాక్సెస్ కావాలనుకున్నా నేను అదే ఇస్తాను. మీకు మల్టిపుల్ యాక్సెస్ ఉంటుంది. దాంతోపాటు మీరు లైవ్ సెషన్కి అటెండ్ అవ్వాలి అంటే మీరు డిసెంబర్ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో ఇంకో బ్యాచ్ ఎప్పుడైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జాయిన్ అవ్వచ్చండి. దానికి మీరు ఎలాంటి పేమెంట్ చేసే పని ఉండదు. ఓకే, సో మీకు రెజ్యూమ్ బిల్డ్ చేసి ఇస్తాను నేను. వన్స్ మీరు కాన్ఫిడెంట్ మీరు ట్రయల్స్కి వెళ్తాను, ఇంటర్వ్యూ ట్రయల్స్ స్టార్ట్ చేస్తానంటే మీకు రెజ్యూమ్ బిల్డ్ చేసి ఇస్తాను. ఆర్కిల్ ఫ్యూజన్ లో మీరు జస్ట్ మీ స్టాండర్డ్ రెజ్యూమ్ ఇస్తే చాలు. ఓకే, ప్రతి మాడ్యూల్ కి సంబంధించి 15 to 150 ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాను. అవి గో త్రూ అయితే సరిపోతుంది. మీకు మెయిన్ గా రియల్ టైమ్ సెషన్స్ అండి. రియల్ టైమ్ సెషన్స్ మీకు ఇందాక చెప్పే కదా, మనకు 2 type ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్ అని. వీటికి లాస్ట్ 1 week or 10 days మీకు టైం తీసుకొని దీని మీద మీకు స్పెషల్ సెషన్స్ చెప్తా. ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాంట్లో మనం డిఫరెంట్ డాక్యుమెంట్స్ చేస్తాం ఇంప్లిమెంటేషన్ లెవెల్లో. కస్టమైజేషన్స్, టెక్నికల్ కస్టమైజేషన్స్ ఎలా ఉంటాయి, రిపోర్ట్స్ ఎలా ఉంటాయి, డేటా మైగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మీరు తీసుకునే ఈ 2 months ట్రైనింగ్ అనేది, ఇక్కడ మీరు తీసుకునే 2 months ట్రైనింగ్ అనేది రియల్ టైంలో అది ఒక 5 years రియల్ టైమ్ ఎంప్లాయీకి ఉన్న ఎక్స్పీరియన్స్ కి ఈక్వల్ అండి. రియల్ టైంలో ఒక 5 years ఒక క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, ఒక 5 years రియల్ టైం క్యాండిడేట్ ఎవరైతే ఉంటాడో ఆ రియల్ టైం 5 years ఎక్స్పీరియన్స్ కి ఈ ఏమంటారు ఈ 2 months ట్రైనింగ్ నాలెడ్జ్ ఈక్వలెంట్ ఉంటుంది. నేను మీకు ఆ ఎక్స్పీరియన్స్, రియల్ టైం ఎక్స్పీరియన్స్ రాదు, బట్ ఆ నాలెడ్జ్ అయితే ఇవ్వగలుగుతాను నేను. ఆ నాలెడ్జ్ తో మీరు ఇంటర్వ్యూ మేనేజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు వచ్చిన కొత్త రిక్వైర్మెంట్ అయినా కానీ మీరు ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో సపోర్టింగ్ లెవెల్లో సపోర్టింగ్ ప్రాజెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ వర్క్స్ గురించి కానివ్వండి, టికెట్ మేనేజ్మెంట్స్ గురించి కానివ్వండి, రియల్ టైం ఇష్యూస్ ఎలా వస్తాయి, మనం ఎలా రిజాల్వ్ చేస్తాము, వాటన్నిటి గురించి రియల్ టైం సెషన్స్ కూడా చెప్తాను. ఓకే, మీకు గుర్తుపెట్టుకోండి, మీకు ట్రైనింగ్ 2 months ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, నేను ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాను, ఆ ప్రాజెక్ట్ లో ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంట్ చేస్తానండి. మీరు అప్లికేషన్ మీద ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీరు మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, మల్టిపుల్ ఏమంటారు లెవెల్ ఆఫ్ టెస్టింగ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ యాక్సెస్ మీకు 1 year యాక్సెస్ ఉంటుంది, చెప్పాను అది మీకు. అప్లికేషన్ యాక్సెస్ అండి, మీకు అప్లికేషన్ యాక్సెస్ ఇన్స్టెన్స్ మీకు 1 year ఇస్తా యాక్సెస్. 1 year ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో 1 year తర్వాత రెన్యువల్ కి మీరు తర్వాత చూడొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఇదివరకు ఇచ్చామని కానీ రెన్యువల్, ఇప్పుడు ఏమవుతుందంటే అప్లికేషన్ మీద ఎక్కువ మంది వర్క్ చేస్తుంటే అది పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది, అందువల్ల నేను 1 year కి లిమిట్ చేశాను అనమాట. ఓకే, సో ఇది మీకు దాంతోపాటు మీకు ఎప్పుడు 24/7 ఎప్పుడు అవైలబుల్ ఉంటాను. మీరు ఎప్పుడు పింగ్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా అవైలబుల్ ఉంటాను. ఇంకొకటి, ఒకవేళ నేను అవైలబుల్ లేకపోయినా కానివ్వండి, ఏమండి మీకు ఇమీడియట్ గా
ఎండ్ ఆఫ్ ది డేకి కంపల్సరీగా రిప్లై అయితే వస్తుంది. ఓకే. సో ఒక్కోసారి డే టైంలో నేను ఆఫీస్ వర్క్లో మీటింగ్స్లో అవైలబుల్ ఉన్నప్పుడు మీకు రెస్పాండ్ అవ్వకపోయినా కానీ బట్ డెఫినెట్గా మీకు రెస్పాండ్ అవుతాను. ఇంకోటి ఏంటంటే మీకు ఒక సపరేట్ గ్రూప్ ఉంటుందండి, వాట్సాప్ గ్రూప్. దాంట్లో మీకు వచ్చిన రిక్వైర్మెంట్స్, దాంట్లో ఉన్న మీకున్న క్వెరీస్, మీకు వచ్చిన ఎర్రర్స్ దాంట్లో పోస్ట్ చేస్తే రిమైనింగ్ టూ ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఒకవేళ ఆ ఇష్యూని ఫిక్స్ చేసుకోగలిగితే వాళ్ళైనా కానీ రెస్పాండ్ అవుతారు. ఒకవేళ మీకొచ్చిన ఇష్యూని మీరు గ్రూప్ లో పోస్ట్ చేస్తే నేను ఇచ్చిన సొల్యూషన్ కూడా గ్రూప్ లోనే ఇస్తాను. అది మిగిలిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? సో మీకు 100% ఇంటర్వ్యూ సపోర్ట్ ఉంటుందండి. ఈ ఇంటర్వ్యూ సపోర్ట్ గురించి, జాబ్ సపోర్ట్ గురించి నేను ఈ పబ్లిక్ డొమైన్ లో మాట్లాడను. ఇది నేను ఏమంటారు నెక్స్ట్ యూట్యూబ్ లో కూడా షేర్ చేస్తాను కాబట్టి దీని గురించి ఇక్కడ మాట్లాడను. మీరు నాకు పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి. ఇంటర్వ్యూ సపోర్ట్ ఎలా చేస్తాను, జాబ్ సపోర్ట్ ఎలా చేస్తాను అనేది నేను దాని గురించి మీకు డీటెయిల్ గా చెప్తాను. ఓకేనా? సో మీరు ఫస్ట్ థింగ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఓన్‌గా ఇంటర్వ్యూ ట్రై చేయొచ్చు. ఆర్ నా సపోర్ట్ ఇంటర్వ్యూ సపోర్ట్ అయినా గాని తీసుకొని జాబ్ క్రాక్ చేయడానికి ఇంటర్వ్యూ సపోర్ట్ అయినా ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా జాబ్ సపోర్ట్ కూడా ఉంటదండి. ఓకే. సో ఈ డీటెయిల్స్ కోసం ఇంటర్వ్యూ సపోర్ట్, జాబ్ సపోర్ట్ గురించి మీరు నాకు పర్సనల్‌గా పింగ్ చేయటం గానివ్వండి, కాల్ చేయటం గాని చేయండి. మీకు నేను డీటెయిల్స్ చెప్తాను. సో బేసిక్‌గా నాకొచ్చే క్వెషన్స్, ఆన్సర్స్ అంటే ఎక్కువ మంది అడిగే క్వెషన్స్ అండి. ఎవరు ఈ పర్టిక్యులర్ ట్రైనింగ్ తీసుకోవచ్చు? అంటే నేననేదేంటంటే చాలా మందికుండే డౌట్ ఏందంటే మేము నాన్ ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్. మేము ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ కాదు. ఓకే. సో కొంతమంది మేము ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఇదేమో టెక్నికల్ ఇది ఐటీ అంటున్నారు గదా! సో ఫస్ట్ నాన్ ఫైనాన్స్ వాళ్ళ గురించి చెప్తాను. సో ఇందాక మీకు ఎండ్ యూజర్స్ అని చెప్పి ఒక పాయింట్ జెప్పాను. ఎండ్ యూజర్స్‌కి డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. అదే అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళ ఫినాన్స్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ చేస్తా ఉంటారు. అప్లికేషన్ లెవెల్‌లో ఇన్వాయిసెస్ అంటే ఐ మీన్ అకౌంటింగ్ డెబిట్ ఏది, క్రెడిట్ ఏది ఇవన్నీ వాళ్ళకి తెలియాలి. మీరు ఫంక్షనల్ కన్సల్టెంట్ అండి. మీరు ఫంక్షనల్ కన్సల్టెంట్ మీరు పర్టిక్యులర్‌గా అప్లికేషన్ మీద మాత్రమే కాన్సంట్రేషన్ ఉండిద్ది. అప్లికేషన్‌కి సంబంధించి మాత్రమే ఏమంటారు లిమిట్ అయిపోతారు. మీరు ఓవర్ దాన్ దట్ అప్లికేషన్ దాటి వేరే దాని లెవెల్‌లో పోరు. ఓకే. అప్లికేషన్ దాటి ఏమంటారు రియల్ టైమ్ యాక్టివిటీస్ మీద పోరు. రియల్ టైమ్ ఏమంటారు డైలీ యాక్టివిటీస్ మీద ఫంక్షన్ కన్సల్టెంట్ పనిచేస్తారు. మనం గాదు. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ ఫినాన్స్, నాన్ ఫినాన్స్ అంటే ఎవరైనా నేర్చుకోవచ్చండి. మనం అప్లికేషన్ మీద నేర్చుకుంటున్నాం అంతే. అప్లికేషన్ మీద సెటప్స్ అండ్ కాన్ఫిగరేషన్ ఎలా చేస్తాం, ఫంక్షనాలిటీ ఎలా చేస్తాం అది నేర్చుకుంటున్నాం అంతే. దీనికి ఎలాంటి ఫినాన్స్, నాన్ ఫినాన్స్ అనేది లేదు. ఎనీ డిగ్రీ ఎవరైనా గాని నేర్చుకోవచ్చు. ఇంకొకటి నాన్ ఐటీ, ఐటీ. ఐటీ, ఐటీ అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా టెక్నికల్ అనుకోండి. సో, ఇక్కడ మెయిన్ థింగ్ చాలా మందికి లే ఆఫ్స్ అవుతా ఉంటాయి. ఓకే. అది ఇందాక క్వెషన్ అది. అది చెప్తానయితే. ఐటీకి కొంతమంది ఐటీలోకెళ్తారు. ఐటీలో చాలా ఇబ్బంది పడతా ఉంటారండి. సో, ఇది నాన్ ఐటీ అండి. ఫుల్ ఫంక్షనల్. దీంట్లో కోడింగ్ గానివ్వండి, టెక్నికల్ వర్డ్స్ గానివ్వండి, ఇలాంటి టెక్నికల్ కాన్ఫిగరేషన్ గాని జీరో. జస్ట్ ఫంక్షనల్ యాక్టివిటీసే మీరొక నేమ్ కాన్ఫిగర్ చేశారంటే, కాన్ఫిగరేషన్ అంటే ఒక చిన్న సెటప్ లాంటిదంతే. మనకు కావాల్సిన నేమ్‌ని కాన్ఫిగర్ చేస్తాం అంతే. ఫ్రంట్ ఎండ్ సెటప్ అది. ఏది క్వెరీస్ రాయటము, టెక్నికల్‌గా సీక్వెన్స్ రాయటము, లేపోతే జేసన్ ఏమంటారు లాంగ్వేజెస్ రావాలి ఇయన్నీ ఏం అవసరం లేదు. ఓకే. మీరు నాన్ ఐటీ నుంచి ఐటీలోకి మూవ్ అవ్వాలి. మీరు ఇప్పటిదాకా ఏదో టీచింగ్ ఫీల్డ్‌లోనో లేకపోతే ఏమంటారు బ్యాంకింగ్ ఫీల్డ్‌లోనో లేకపోతే ఇంకేదేదో ఫీల్డ్స్‌లో పనిచేశారు. ఓకే. ఈవెన్ మీరు ఏదో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తా ఉన్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు కానీ డొమైన్ ఇది గాదు. వేరే డొమైన్ అది. సో, ఆ డొమైన్ నుంచి ఈ డొమైన్‌లోకి మారాలనుకుంటున్నారు. అందరికి ఫీజిబిలిటీ ఉండిద్ది దీంట్లో. తర్వాత సో, 10 ఇయర్స్ మీరు ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఓకే. ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు మీరు ఈజీగా మూవ్ అవ్వచ్చు. అదే నాన్ ఐటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ డొమైన్ 5 ఇయర్స్ నాన్ ఐటీలోకి 5 ఇయర్స్ ఐటీలోకి మార్చాల్సొస్తది. కొంతమందుంటారు. ఒక 10 ఇయర్స్ వాళ్ళసలు ఏం జాబ్ జేయరు. 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఏం జాబ్ జేయకుండా ఇప్పుడు నేను ఐటీ జాబ్‌లోకి రావాలంటారు. డెఫినిట్‌గా నేను వాళ్ళని ఎంకరేజ్ చేయనండి. ఒకవేళ మీరు ట్రైనింగ్ తీసుకున్నా నాకు ఆ ట్రైనింగ్ ఫీజు వస్తది గానీ, మీకు అది టైమ్ వేస్ట్ అవుతది. ఇంకొకటి
మీకు లాస్ ఆఫ్ మనీ అవ్వచ్చు, లాస్ ఆఫ్ టైం అవ్వచ్చు. 10 ఇయర్స్ మీరు ఏం చేయకుండా ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా నేను కెరీర్ స్టార్ట్ చేయాలంటే మాత్రం అది డిఫికల్ట్ అండి. 10 ఇయర్స్, 10-15 ఇయర్స్. అదే ఒక 5 ఇయర్స్ గ్యాప్ ఉందనుకోండి, డెఫినిట్‌గా మీరు ట్రై చేయొచ్చు. డెఫినిట్‌గా పని అవుతది. డెఫినిట్‌గా మీరు జాబ్ కొట్టొచ్చు ఈజీగా. ఎందుకంటే మీకు 5 ఇయర్స్ అంటే అది పెద్ద గ్యాప్ కాదు. బట్ ఏమవుతుందంటే కొంతమందికి 10 ఇయర్స్ వాళ్ళకి గూడా నేను హోప్ ఇచ్చి, మీరు కంపల్సరీగా నేర్చుకోండి, మీరు డెఫినిట్‌గా సక్సెస్ అవుతారని హోప్ ఇచ్చినా గాని, 10 ఇయర్స్ అంటే అప్రాక్సిమేట్‌గా వాళ్ళకిప్పుడు 35 ఇయర్స్ దాకా వస్తాయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. 35 ఇయర్స్ దాకా వస్తాయి. ఈ ఏజ్‌లో వాళ్ళు మళ్ళా స్ట్రగుల్ అవ్వాలి అంటే ఆ 35 ఇయర్స్‌లో వాళ్ళు లెర్నింగ్ కెపాసిటీస్ గానివ్వండి, తర్వాత తీసుకునే ఈ డెసిషన్స్ తీసుకునే ఫ్యామిలీ పొజిషన్స్ ఇవన్నీ గూడా ఇంపాక్ట్ అవుతాయి. ఇవన్నీ ఆలోచించుకోవాలి. కాబట్టి వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది తక్కువ. సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువుండిద్ది. 10 ఇయర్స్, 15 ఇయర్స్ గ్యాప్ ఉండి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి. ఆళ్ళకి కొంచెం స్ట్రాంగ్‌గా మేము నేర్చుకుంటాము. 100% మేము ఎఫర్ట్స్ పెడతామంటే డెఫినిట్‌గా నేర్చుకోవచ్చు. మోర్ థాన్ 10 ఇయర్స్. బిలో 10 ఇయర్స్ ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీగా నేర్చుకోవచ్చు. డెఫినిట్‌గా వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ మేనేజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. బిలో 10 ఇయర్స్ అండి. బిలో 10 ఇయర్స్ ఉన్నవాళ్ళ మట్టుకు డెఫినిట్‌గా ఎళ్ళొచ్చు. అబోవ్ 10 ఇయర్స్ ఉంటే మాత్రం కష్టం. ఓకే. కెరియర్ గ్యాప్ మీకు 5 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్నా గానివ్వండి, మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మీకు ప్రెజెంట్ ప్యాకేజ్ ఎంతున్నా గానివ్వండి, దాని మీద హై పర్సెంటేజ్ వస్తే ఒకవేళ మీకు 10,00,000 ప్యాకేజెస్ ఉంటే. ఒకవేళ తక్కువ ప్యాకేజెస్‌లో ఉంటే మీరు 10,00,000ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మామూలుగా. కరెంట్ మార్కెట్ గురించి చెప్పాలంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆహ్, ఏమంటారు నౌకరీస్‌లో గాని, లింక్డ్ఇన్స్‌లో గాని వీటిలో వెతకండి. మీకే తెలుస్తది. ప్రెజెంట్ యాక్చువల్‌గా నిన్న నేను పెట్టాల్సింది ఓపెనింగ్ గురించి. నెక్స్ట్ వీక్ నుంచి పెడతాను. నిన్న నేను ఔట్ ఆఫ్ స్టేషన్ ఉండటం వల్ల పెట్టలేదు. ఇక్కడ ఏముందనంటే ఓపెనింగ్స్ మాత్రం హ్యూజ్ ఉన్నాయండి ప్రెజెంట్. నేను ఇంతవరకి లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి ఆరకిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్స్ మీద ఓపెనింగ్స్ లేవు, కాల్స్ లేవు, టెక్నాలజీ డౌన్ అయిందన్న వర్డ్ ఇంతవరకు వినలేదండి. ఈలోపు వచ్చిన ఈ 5-10 ఇయర్స్‌లో వచ్చిన కొత్త న్యూ అప్లికేషన్స్ భూమిలోకెళ్ళటం అయింది, పడిపోవటం అయిపోయింది. కొన్ని యావరేజ్‌గా నడుస్తా ఉన్నాయి. అన్నీ అయిపోయినాయి. అప్ అండ్ డౌన్స్ అన్నీ అవుతున్నాయి. కానీ ఆర్కిల్ ఫ్యూజన్ మాత్రం కాన్స్టెంట్‌గా ఎళ్తుంది. ఇప్పటికి ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇంక్రీజ్ ఎళ్తుంది. ఇయర్ ఎండ్ వచ్చేసరికి ఓపెనింగ్స్ నిన్న ఒక్కరోజు ఎన్ని కాల్స్ ఉన్నాయంటే అన్ని కాల్స్ ఉన్నాయి. సాటర్‌డే మళ్ళీ ఏమంటారు వీకెండ్. నెక్స్ట్ సాటర్‌డే గూడా కాల్స్ బుక్ అయిపోయినాయి. నెక్స్ట్ మండే నుంచి రేపటి నుంచి ఫ్రైడే వరకి ఫుల్ కాల్స్. లాస్ట్ మంత్ కూడా కాల్స్ ఎక్కువున్నాయి. ఓకే. సో, ఇక్కడేంటంటే మనం చూజ్ చేసుకున్నది కరెక్ట్ పాత్ చూజ్ చేసుకున్నారంటే కరెక్ట్‌గా మీరు ఎఫర్ట్స్ పెట్టారు అంటే డెఫినిట్‌గా సక్సెస్ అవుతారండి. అందుట్లో డౌట్ లేదు. మీరు ఏమంటారు దీపం వెలిగించి గాలిలో పెట్టేసి నువ్వు వెలగాలంతే. నాకు సంబంధం లేదు. నేను ఏ ఎఫర్ట్స్ పెట్టను నువ్వు ఎలగాలంతే అంటే మాత్రం అంటే నేను చెప్పేదేంటంటే మీరు చేసే ఎఫర్ట్స్ గూడా అలా ఒక 100% ఒకళ్ళ మీద డిపెండెన్సీ వదిలేసి మీరు రిజల్ట్ రావాలని ఎక్స్‌పెక్ట్ అనేది ఎక్కడ వర్కౌట్ అవ్వదండి. ఓకే. మీరు అట్‌లీస్ట్ 50% ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక 50% లేకపోతే 30% ఎఫర్ట్స్ మాత్రం మా దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ రేట్ ఒస్తది. ఆ సక్సెస్‌ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఆ సక్సెస్‌ని మీరు కంటిన్యూ చేయగలుగుతారు. చాలామంది డబ్బులు కట్టేసి లక్షలు, లక్షలు డబ్బులు కట్టేసి ఆళ్ళు జాబ్ తెచ్చుకుంటారు. అది వాళ్ళది జీరో ఎఫర్ట్స్ అని జెప్పాలి. సో, వాళ్ళకి జాబొచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నాళ్ళు ఉండగలుగుతారండి దాంట్లో? 3 మంత్స్, మాక్సిమం 6 మంత్స్ అంతే. మళ్ళీ ఇంటికొచ్చేస్తారు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళొచ్చేటప్పుడు కూడా చాలా ఆనందంగా వస్తారు. ఎందుకంటే, ఆ టార్చర్ తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జే లేదు గదా! జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు వాడు చిన్న క్వెషన్ అడిగినా గాని అది పెద్ద ఏమంటారు రాకెట్ సైన్స్ లాగా అనిపిస్తది ఆడికి. ఎందుకంటే వీడికేం తెలీదు గాబట్టి. అదే నీ దగ్గర నాలెడ్జ్ ఉందనుకోండి, బేసిక్ నాలెడ్జ్ ఉందనుకోండి, ఆడు ఎలాంటి క్వెషన్ అడిగినా మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. అదనమాట. సో, అలాంటప్పుడు అలాంటి వాడికి జాబ్ పోయినా గాని ఆనందమే అది. హమ్మయ్య! దాంట్లో నుంచి బయటపడ్డాను అన్నంత అట్లా ఉండకూడదండి ఎప్పుడైనా. మీరు మినిమమ్ నాలెడ్జ్‌తో ఎళ్లారు అంటే, మీరు ఆ జాబ్‌ని సర్వైవ్ చేసుకోగలరు, నిలబెట్టగలుగుతారు. సో, నేను నా దగ్గరకొచ్చి ఎవరైనా ఇంటర్వ్యూ గురించి కానివ్వండి, లేకపోతే జాబ్ సపోర్ట్ గురించి అడిగినప్పుడైనా నేను చెప్పేదొకటే. మీ దగ్గర మినిమమ్ స్కిల్ ఉందా లేదా? మినిమమ్ స్కిల్ ఉంటేనే మీకు ఇంటర్వ్యూ సపోర్ట్ ఇస్తాను. లేకపోతే మీకు జాబ్ సపోర్ట్ గాని ఇస్తా.
అంతేగాని 100% జీరో నాలెడ్జ్ మాత్రం మీరు ఎళ్లారు అంటే, మీకు ఆ రూ. 1,00,000, 2,00,000 పోగొట్టుకున్న ఈ 3 నెలల జీతాలు వస్తాయే తప్ప, సాటిస్ఫాక్షన్ ఇంకొకసారి మళ్ళీ దీనికెళ్ళి చూడరు మీరు. ఆ స్టేజ్‌కెళ్ళిపోతారు. కానీ అలాంటి పనులు చేయొద్దు. ఓకే. చాలామంది అంటా ఉంటారు జాబ్స్ ఇప్పుడు మొన్న రీసెంట్‌గా ఆర్కిల్ లే ఆఫ్స్ పడ్డాయి. తర్వాత మైక్రోసాఫ్ట్‌లో లే ఆఫ్స్ పడ్డాయి. తర్వాత ఇన్ఫోసిస్‌లో లే ఆఫ్స్ పడ్డాయి. ఓకే. అమెజాన్‌లో లే ఆఫ్స్ పడ్డాయి. అవన్నీ ఏంటంటే అది ప్రొడక్ట్ బేస్డ్ అండి. ఇప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్‌లో వాళ్ళ ప్రొడక్ట్ సెపరేట్‌గా ఉంటది. ఆళ్ళ ఆడ ఆ ప్రాజెక్ట్ లెవెల్‌లో ఐ మీన్ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్ లెవెల్‌లో పనిచేసే ఎంప్లాయీస్‌కి లే ఆఫ్స్ అవి. అంటే వాళ్ళు ఓన్‌గా యూజ్ చేసే ప్రొడక్ట్ లెవెల్‌లో ఏఐ టెక్నాలజీ యూజ్ చేయటం వల్ల, ఇప్పుడు పనిచేస్తున్న 100 మందికి వాళ్ళు 50 మందితో మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. 50 మంది ఎక్స్‌ట్రా అది గూడా వాళ్ళు ఎప్పటినుంచో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్న వాళ్ళోళ్ళు. వాళ్ళకి లక్షలు, లక్షలు జీతాలివ్వాలి. అదే రీసెంట్‌గా వచ్చినోడిని పెట్టుకుంటే తక్కువ జీతం అయిద్ది. అది గాక ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమవుతుంది, ఎక్కువ ఏమంటారు, ఎక్కువ మంది పని చేసేది కాస్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆటోమేషన్ వల్ల తక్కువ మందితో అయిపోతుంది పని. సో, అదేంటంటే, ఆ ప్రొడక్ట్ లెవెల్ ఇప్పుడు మీకు అమెజాన్ గానివ్వండి, ఇన్ఫోసిస్‌లో గానివ్వండి, ఆర్కిల్ లెవెల్‌లో గూడా, ఆర్కిల్ లెవెల్‌లో వాళ్ళ ఓన్ ప్రొడక్ట్ మీదండి. ఎండ్ యూజర్స్ వాళ్ళు. చెప్పాలంటే వాళ్ళెవరండి? ఎండ్ యూజర్స్ వాళ్ళు. ఎండ్ యూజర్స్ మీద ఈ లే ఆఫ్ ఇంపాక్ట్ పడతదే తప్ప, మనదేంటంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్. మనది ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్. లెట్స్ సే ఇప్పుడు ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషనే ఉంది. దీంట్లో ఒక ఫంక్షనాలిటీ ఇన్వాయిసెస్ క్రియేట్ జేయాలి మాన్యువల్‌గా. మాన్యువల్‌గా ఇన్వాయిస్ క్రియేట్ జేయాలి. వాళ్ళకి బల్క్ ఇన్వాయిసెస్ ప్రతిరోజు చాలా ఇన్వాయిసెస్‌లు వస్తా ఉన్నాయి క్రియేట్ జేయాల్సి. కాబట్టి వాళ్ళు ఒక 10 మెంబర్స్‌ని అపాయింట్ జేసుకున్నారు. ఆ 10 మెంబర్స్ పనేందేంటి? ఇన్వాయిస్‌లు క్రియేట్ జేయటమే. లేటెస్ట్‌గా ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్‌లో ఒక రోబోటిక్ యాక్టివిటీ వచ్చింది. ఆటోమేటిక్‌గా ఇన్వాయిసెస్ క్రియేట్ జేయొచ్చు. సింపుల్ ఇంటిగ్రేషన్ రన్ చేయగానే 1000 ఆఫ్ ఇన్వాయిసెస్ ఒకేసారి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఆ కంపెనీ వాడు ఏమనుకుంటాడు, ఇప్పుడు 10 మంది పని చేస్తున్నారు కదా! వీళ్ళల్లో ఒక 7 మెంబర్స్ తగ్గించేద్దాం. ఒక 3 మెంబర్స్‌ని పెడదాం. వాళ్ళు ఆ ఇన్వాయిస్ ఇంపోర్ట్ చేసి రన్ చేసేస్తారు. ఓకే. అంటే ఇక్కడ లే ఆఫ్ ఎవరి మీద పడింది? ఎండ్ యూజర్స్ మీద పడింది. ఆ ఎండ్ యూజర్సే వాళ్ళు కంపెనీలో పనిచేసేది. మనం ఫంక్షన్ కన్సల్టెంట్‌వి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, రాకపోయినా మన పని మనదే. ఇన్‌ఫాక్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన సపోర్ట్ ఇంకా పెరిగిపోద్ది. మన రిక్వైర్‌మెంట్ ఇంకా పెరిగిపోద్ది. అప్లికేషన్ మీద. ఓకే. మన అప్లికేషన్ లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వల్ల మనకు పని పెరుగుతది. మన రిక్వైర్‌మెంట్ ఇంకా పెరుగుతది. తప్ప మనకి మన జాబ్స్ లే ఆఫ్స్ అవ్వటం గానియండి, మన జాబ్స్ రిక్వైర్‌మెంట్ తగ్గిపోవటం అలాంటివి జరగనే జరగవు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. చాలామంది ఆహ్, చెప్తున్నారు. ఇందాక చెప్పాను మీకు. బయట కొన్ని కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో ఒక చోట 2,00,000 వసూలు చేస్తున్నారు. ఒక చోట 2,50,000 ఒక చోటేమో 60,000 ఒక చోట 70,000 ఒక చోట 30,000 25,000 మీరేంటి సార్ చాలా తక్కువకి చెప్తున్నారు. వాళ్ళకన్నా మీరు తక్కువ చెప్తున్నారా? లేకపోతే వాళ్ళంత స్కిల్ లేదా మీ దగ్గర? మీరెందుకు అంత తక్కువ చెప్పాల్సొస్తుంది అని. సో, నేను గూడా మీ స్టేజ్ నుంచి వచ్చినోడినే. అంటే ఐ మీన్ ఒకప్పుడు నా కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు నేను గూడా ఒక ఎండ్ యూజర్‌గా పనిజేసి ఇట్లా నేర్చుకొని మూవ్ అయినోడినే. ఓకే. 10 ఇయర్స్ బ్యాక్. సో, ఆ స్టేజ్‌లో నేను ఏమంటారు మీ స్టేజ్ నుంచి వచ్చాను గాబట్టి ఆ ఫైనాన్షియల్ ఆ క్రైసిస్ గానివ్వండి, ఆ ఫైనాన్షియల్ రిక్వైర్‌మెంట్ ఆ స్టేజ్‌లో ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఎలా ఉంటదో నాకు తెలుసు. ఇంకొకటి నేను జెప్పేది ఆన్‌లైన్ ట్రైనింగ్. నాకెలాంటి ఇన్‌స్టిట్యూట్స్ లేవు. ఓకే. ఇంకోటి ఇక్కడ మీకు బయట ఇన్‌స్టిట్యూట్స్‌లో చాలామంది ఎందుకు అంత చార్జ్ జేస్తారంటే మేబీ వాళ్ళ ఇన్‌స్టిట్యూట్స్ మెయింటెనెన్స్ కోసమో, రెంటల్ పే జేయటం కోసమో, వాటి మెయింటెనెన్స్ గురించి, స్టాఫ్ గురించి కలెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే. ఇక్కడ నేను జెప్పేది ఆన్‌లైన్ ట్రైనింగ్. సో, నాకు ఆ మెయింటెనెన్స్‌కి సంబంధించిన డబ్బులు కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఇక్కడ నేననేదేంటంటే మినిమమ్ కాస్ట్‌లో ఈళ్ళకి నాలెడ్జ్ ప్రొవైడ్ చేద్దాం. ఇంకోటేందండి నాలెడ్జ్ వైస్‌గా మీకు వేరే చోట దగ్గర కన్నా నా దగ్గర ఎక్కువొస్తది. అది మాత్రం 100% చెప్పగలను. సో, తక్కువ కాస్ట్ అంటారా? సో, నాకు అంత చార్జ్ చేయాలని లేదు. మీరిచ్చే ఆ తక్కువ చార్జెస్‌లోనే నాకు ఫీజిబిలిటీ ఉంది. ఓకే. నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు చాలామందంటారు, "మాకు ఆఫ్‌లైన్ ఉంటేనే జాయిన్ అవుతాము. ఈ మీకు ఇన్‌స్టిట్యూట్ ఉంటేనే జాయిన్ అవుతాము. మీకు ఆన్‌లైన్ ఉంటే మాకు కుదరదు. మేము చేయమని." మీకు ఆఫ్‌లైన్ అయినా ఏమంటారు ఇన్‌స్టిట్యూట్ ఉన్నా గాని,
అక్కడ ట్రైనర్ మీకు లోపల క్లాసులో కూర్చోబెట్టి చెప్పడం సెషన్స్. మీరు జాయిన్ అయిన తర్వాత 1 వీక్ మాత్రమే ఆ పర్టికులర్ లెక్చరర్, ఆ ట్రైనర్ ఇన్స్టిట్యూట్ లో ఉండి చెప్తాడు. తర్వాత ఆన్లైన్ మొత్తం. ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. క్లాస్ అటెండ్ అవ్వరు. మీరు వెళ్ళి ఇన్స్టిట్యూట్ లో కూర్చుంటారు, ప్రొజెక్టర్ వేస్తారు. అక్కడ ఆయన వాయిస్ మాత్రం వినపడతా ఉండిద్ది. ఆయన ఇంట్లో కూర్చుంటారు, లేకపోతే ఆఫీసులో కూర్చుని అక్కడ కూర్చొని మీకు సెషన్ చెప్తారు. సెషన్స్ మొత్తం అలానే జరుగుతాయి. ఓకేనా? నేను అనేది ఏంటంటే, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇన్స్టెన్స్ కావాలి. మీరు వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఇన్స్టెన్స్ ఇస్తారు వాళ్ళు. నేను ఇన్స్టెన్స్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి మీకు మొత్తానికి ఇన్స్టెన్స్ ఎప్పుడు మూడు ఇన్స్టెన్సెస్ అంటే 3 అప్లికేషన్స్ ఎప్పుడు యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటాయి. ఏదైనా మీరు చూసుకొని ఇంట్లో కూర్చొని హాయి కూర్చొని పని చేసుకోండి. ఓకే. తర్వాత మీకు గ్రూప్ ఉండేది వాట్సాప్ లో పింగ్ చేయండి. లేకపోతే డైలీ సెషన్స్ 1.5 అవర్ సెషన్స్ ఎందుకు చెప్తున్నా తెలుసా? 1 అవర్ సెషన్స్ జరుగుతాయి. 1 అవర్ మాత్రం క్లాస్ చెప్తా. రిమైనింగ్ హాఫ్ అన్ అవర్ మీ క్వెరీస్ క్లారిఫికేషన్, మీకున్న డౌట్ క్లారిఫికేషన్. ఓకే. 1-to-1 మీ స్క్రీన్ షేర్ చేయించడం, మీకు ఎక్కడ ఇష్యూ అయింది, మీరు ఎక్కడ స్ట్రక్ అయ్యారు, ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడం. ఓకేనా? సో అదర్ ఇన్స్టిట్యూట్స్ కి మనకి కంపారిజన్ పెట్టొద్దండి. సో నాకు తెలుసు, మీ స్టేజెస్ నుంచి మీ పర్టికులర్ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి అలాంటి ఇష్యూస్ మీరు ఫేస్ చేయకుండానే 100% మీకు సపోర్ట్గా నేను చెప్తున్నాను. చాలా మంది కొంతమంది అతను ఫోన్ చేశాడు. ఇదివరకు ఏదో కోర్స్ నేర్చుకున్నాడంట. అక్కడ 1 lakh పే చేస్తే కోర్స్‌తో పాటు జాబ్ కూడా ఇప్పిస్తా ఉన్నారంట. 1 lakh పే చేసారా, మన కోర్స్ కాదు, వేరే డొమైన్ ఏదో నేర్చుకున్నాడు. 3 మంత్స్ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. మార్కెట్ లేదండి, ఇప్పుడు డౌన్ అయింది, కాల్స్ లేవన్నారంట. అంటే 1 lakh పోయిందింక. సో మనోడేంటి 1 lakh పే చేస్తున్నాడు. కానీ వాడు మనోడు పాపం ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? జాబ్ ఇప్పిస్తా ఉన్నాడు గదా! 3 మంత్స్ తర్వాత చేతులెత్తేసాడు. సరే ఇంకో దగ్గరికెళ్ళాడు. అక్కడ 60,000 ఎంతో పే చేసాడంట. ఆడ వేరే ఈ ఆర్కిల్ ఫ్యూజన్ ఇట్లాంటిదే. ఇంకోటి నేర్చుకున్నాడు. ఎస్ఏపీ మీద నేర్చుకున్నాడంట. వాళ్ళు 6 మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏమన్నారు, ముందు మీరైతే జాయిన్ అయిపోండి. మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి మేము అడగం. అంటే ఈయన ఏదో చెప్దానికి ట్రై చేస్తున్నాడు. సార్ నాకు ఇట్లాంటి గ్యాప్‌లున్నాయి, అదున్నాయి, ఇదున్నాయి ఏదో చెప్తానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళేమి వినలా. మీరు ఫస్ట్ జాయిన్ అయిపోండి. మీరు ఎంత కట్టండి అంత కట్టండి. మీకు 6 మంత్స్‌లో మీకు జాబ్ రాకపోతే మమ్మల్ని అడగండి. మీకు మనీ కూడా రిఫండ్ ఇస్తాం అది ఇది అన్నారంట. ఆ తర్వాత 6 మంత్స్ కాదు, 1 ఇయర్ అయిన తర్వాత కూడా ఈయన దగ్గరికి ఫోన్ రెస్పాన్స్ అయ్యేవాళ్ళే లేరు. ఓకే. ఈయన ఇన్‌స్టిట్యూట్ ఎళ్లి అడిగినా గాని అక్కడ సమాధానం చెప్పేవాళ్ళే లేరు. పోనీ కోర్స్ గురించి కాకపోయినా తర్వాత కోర్స్ కంప్లీట్ అయింది. అది కనీసం వీనికి మినిమమ్ ఏమంటారు, కోర్స్ కంప్లీట్ కూడా మిడిల్‌లోనే ఆపేసారంట. ఓపెనింగ్స్ గురించి ప్లేస్‌మెంట్ గురించి ఏం లేదు. ఇంకో అతను ఫోన్ చేసాడు. మనకిప్పుడు బాగా మార్కెట్‌లో బాగా ఫేమస్ 2.5 లక్షలు కట్టించుకొని చేస్తున్నారు. అది కూడా పెద్ద ఏమంటారు, స్కామ్ లాంటిది. ఆ! ఆడికెళ్ళి కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవడానికి 2.5 లక్షలు కట్టాలి. ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఎంత ఎక్కువ కడితే, ఎంత డబ్బులు పే చేస్తే అక్కడ ఎక్కువ రిజల్ట్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది రాంగ్ అండి. మనం ఎంత ఎఫర్ట్స్ పెడితే, మనం ఎంత కష్టపడితే ఓకే, మనకంత రిజల్ట్ వస్తది. మనం పెట్టే మనీ మీద గాదు. గుర్తుపెట్టుకోండి. మనం స్పెండ్ చేసే మనీ మీద గాదు. మనం స్పెండ్ చేసే టైము. మనం స్పెండ్ చేసే టైమ్ మీద. ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టిట్యూట్‌లో వాళ్ళు చేసేది గూడా అదే. మీరేదైనా జాబ్ చేస్తున్నా, లేకపోతే మీరు ఇంటి దగ్గర కూర్చుంటే ఒప్పుకోరోళ్ళు. మీరు వచ్చి ఇన్‌స్టిట్యూట్‌లో కూర్చోండి. పొద్దుటి నుంచి రాత్రి వరకు ఇక్కడే కూర్చొని ప్రాక్టీస్ జేసుకోండి. అంటే 12 అవర్స్ మీరు ఆడ కూర్చొని ప్రాక్టీస్ జేసుకుంటే, డెఫినెట్‌గా వాళ్ళు చెప్పేదేముంది, ఈజీగా జాబ్ వచ్చిద్ది ఎవరికైనా. 12 అవర్స్, ఒక డేలో 12 అవర్స్ లేకపోతే ఒక 10 అవర్స్ మీరు కూర్చొని ప్రాక్టీస్ చేశారు అంటే ఎవరికి రాదు జాబు. 3 మంత్స్‌లో వచ్చిద్ది జాబు. మీరు ఇంట్లో కూర్చోండి. ఇంట్లో కూర్చొని 6 అవర్స్, 8 అవర్స్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకు రాదు జాబు? కాకపోతే వాడేం చేస్తున్నాడు, ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టి మీరు ఆడికెళ్ళి కూర్చొని ప్రాక్టీస్ చేయండి. మాకు 2,00,000 కట్టండి అంటాడు. అదే మీరు ఇంట్లో కూర్చొని ఇదే ఇన్‌స్టెన్స్ నేనిస్తున్నాను. వీడియోస్ కూడా ఇస్తున్నాను. ఇంట్లో కూర్చొని ఒక రూమ్‌లో కూర్చోండి. ఒక 8 అవర్స్ ప్రాక్టీస్ చేసుకోండి. 3 మంత్స్‌లో మీకు జాబ్ వచ్చిద్ది. దాంట్లో ఒక వంతు కూడా పే చేయట్లేదు కదా మీరు కోర్స్ ఫీ నాకు. సో, అట్లా అన్నమాట. సో, బయట మార్కెట్ ఇదెందుకు చెప్పాల్సొచ్చిందంటే, మొన్న ఇద్దరు, ముగ్గురు పాపం దీని మీదే ఇట్లా ఇంత ఇంత చార్జ్ చేస్తున్నారు సార్. ఇది ఎట్లా కరెక్టేనా అది ఇదని. సో, వాళ్ళ వే ఆఫ్ ప్లాన్ అట్లా ఉంది. మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేసి 2,00,000 తీసుకొని జాబ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది కాదు, మీదే మళ్ళీ. జాబ్ కొట్టుకునే రెస్పాన్సిబిలిటీ కూడా మీదే.
ఓకేనా? అక్కడ ఇక్కడ సేమ్, కాకపోతే ఇన్స్టిట్యూట్లోకి వెళ్తున్నారు, ఇక్కడ మీరు ఇంట్లో కూర్చుంటున్నారు అంతే. ఇన్స్టిట్యూట్ అంటే ఏమి ఉండదండి. అక్కడ మీరు అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రాక్టీస్ చేసుకునేది, ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటారు అంతే. ఓకే, సో ఎనీబడి ఇంకెనీ క్వశ్చన్స్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? మీకు మీ ఓన్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, మాట్లాడదాం. సార్ ఇది సర్టిఫికేషన్స్ ఎంతవరకు హెల్ప్ చేస్తాయి సార్? సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది మోర్ సార్ దెన్ 7 years. ఈ సర్టిఫికేషన్స్ అంటే ఎలా ఉంటుందంటే సార్, మనకి ఏ ఇన్స్టిట్యూట్ లెవెల్ నుంచి కానివ్వండి, ఎవరైనా ఇండివిజువల్ గా ఒక సర్టిఫికేట్, ఇప్పుడు మీరు ఏదన్నా కోర్స్ నేర్చుకుంటే ఆ ఇన్స్టిట్యూట్ వాడు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, ఏదో ఒక స్టాంప్ వేసి సైన్ పెట్టి. అలాంటి సర్టిఫికేట్స్ ఇక్కడ అస్సలు పనికిరావండి. ఏ ఇన్స్టిట్యూట్ వాడైనా కానీ కోర్స్ కంప్లీట్ చేసినట్టు మీకు ఒక గ్రేడ్ ఇచ్చి, అసైన్మెంట్ పాస్ అయ్యాడు, టెస్ట్ పాస్ అయ్యాడు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు. చాలా మంది చాలా చూసాను నేను ఆన్లైన్ లో, వెబ్సైట్స్ లో, కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తున్నారు. అస్సలకి ఆ సర్టిఫికేట్ కానీ మీరు రెజ్యూమ్ లో పెట్టారు అంటే, మీ రెజ్యూమ్ అసలు షెడ్యూల్ కూడా అవ్వదు. అది మాత్రం 100% చెప్తున్నా. మీ రెజ్యూమ్ అసలుకి షెడ్యూల్ కూడా అవ్వదు. కానీ ఇక్కడ Yeah. నేను అదే చెప్తున్నా, నేను ఒక మాట చెప్తున్నాను, అదే నేను చెప్తున్నా. ఇక్కడ మనకి ఆర్కిల్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేషన్స్ చేయొచ్చు మీరు. మీకు దానికి సంబంధించి వాళ్ళు 15,000 20,000 వాడు ఆర్కిల్ యూనివర్సిటీ వాడే పే చేయాలి. డైరెక్ట్ గా పే చేస్తే మీకు ఒక సబ్స్క్రిప్షన్ ఇస్తాడు, 6 months టైం ఇస్తాడు. ఓకే, ఈ లోపు మీరు ఆ అటెంప్ట్ చేసుకొని మీరు అది క్లియర్ చేయాల్సి వస్తుంది. ఆ సర్టిఫికేట్ 2.5 years వ్యాలిడిటీ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కనుక మీరు రెజ్యూమ్ లో పెట్టారు అంటే 100% మీది షెడ్యూల్ అయిపోద్ది ఇంటర్వ్యూకి. 100% షెడ్యూల్ అయిపోద్ది. 100% జాబ్ కూడా మీకు ప్రిఫర్ చేస్తారు. ఒక 10 మంది సెలెక్ట్ అయి ఉన్నారు, వాళ్ళల్లో ఒక ఇద్దరు నుంచి సెలెక్ట్ చేయాలంటే ముందు ఎవరికైతే సర్టిఫికేట్ చేస్తారో వాళ్ళని దీని బయటికి. అంటే ఈ సర్టిఫికేట్ ఎవరు చేయాలి, ఎవరు చేస్తే అడ్వాంటేజ్? ఫ్రెషర్స్ అండి. ఇప్పుడు 2024 2025 పాస్ అవుట్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు చేయొచ్చు సర్టిఫికేషన్. వాళ్ళు చేస్తే అడ్వాంటేజ్. ఇంకొకటి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 10 years, అంటే ఐటీలోనే దేంట్లో చేసి ఉంటారు, 10 years ఎక్కువ గ్యాప్ ఉంటుంటది. ఓకే, వాళ్ళు చేస్తే ఎక్స్పీరియన్స్. ఓకే, వాళ్ళకి కూడా ఇది ఆ, బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ మీన్ జాబ్ కొట్టడానికి ఈజీగా అవుతుంది. ఓకేనా? ఇంకేమైనా క్వశ్చన్ ఉన్నాయా? సో ఇంకోటి, ఆ సర్టిఫికేషన్ చేయడానికి మీకు సపోర్ట్ కావాలంటే నా దగ్గర నుంచి సపోర్ట్ ఉంటుంది. సర్టిఫికేషన్ కూడా నేను సపోర్ట్ చేస్తాను మీకు. డంప్ కావాలంటే డంప్ ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే మీకు ఇంటర్వ్యూ సపోర్ట్ కావాలంటే, సారీ ఏమంటారు, ఆ ఎగ్జామినేషన్ సపోర్ట్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాను. హాయ్ సార్. చెప్పండి. నార్మలీ లైక్ 6 to 6.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తే దానిలో లైక్ సినారియో బేస్డ్ అవన్నీ కవర్ చేస్తారా బేసిక్ గా? అవునండి, అవునండి, అన్ని టు ఉన్నాయి. క్రాక్ 6 years ఎక్స్పీరియన్స్. డెఫినెట్ గా మీకు టోటలే 6 years ఉంది కదా. యా, టోటల్ ఇన్ ది సెన్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆర్కిల్ ఫైనాన్షియల్. అట్లా కాదు. మీ పాస్ అవుట్ ఇప్పుడు లేటెస్ట్ పాస్ అవుట్ 2018. 18 పాస్ అవుట్. యా. 18 పాస్ అవుట్ అంటే ఇప్పుడు 5 to 6 years. మేము టోటల్ ఇయర్స్, మీ టోటల్ ఎక్స్పీరియన్స్ 6 ఉంది కాబట్టి 6. దాంట్లో డొమైన్ 18 19 అంతవరకు, ఓకే 19 లేకపోతే 20 వరకు మీరు డొమైన్ ఎక్స్పీరియన్స్ పెట్టి, లేటెస్ట్ 4.5 years, 4.5 years లేకపోతే బిలో 5 years మాత్రమే ఆర్కిల్ ఫ్యూజన్ మీద పెట్టండి. అప్పుడు మేనేజ్ చేసుకోవచ్చు ఈజీగా. 5 years బిలో పెట్టాలండి, ఎక్కువ పెట్టద్దు. ఎందుకోసం అంటే ఆ 5 years కన్నా ఎబో వెళ్తే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇంటర్వ్యూలో. ఓకే. సో ఇంటర్వ్యూ సపోర్ట్ తీసుకున్నప్పుడు మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు, కానీ రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి 5 years లోపు పెట్టుకుంటేనే బెస్ట్ మీకు. రైట్. సో అది ప్యాకేజ్ లో ఏం ప్రాబ్లం అంటే అది ప్యాకేజ్ ఏముండదండి, లో డిఫరెన్స్ ఉంటుంది? ప్యాకేజెస్ అనేవి కరెంట్ మీకున్న ప్యాకేజెస్ మీద హైక్ ఫస్ట్ థింగ్. ఇంకొకటి, బాగా మీద ప్యాకేజ్ చాలా లో ఉందనుకుంటే మనకి మినిమం 10 to 15 lakhs ప్యాకేజ్ మినిమం ఉంటుందండి 5 years కి. ఆ ఓకే. రెండిట్లో ఏదైనా ఒక క్రైటీరియా వెళ్తుంది. ఓకే. సార్ ఇంకోళ్ళు చెప్పారు మెటీరియల్ కన్ఫర్మ్ మెటీరియల్ ఉంటుందండి. సో
ప్రతి మాడ్యూల్ కి సంబంధించి మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను. పీడిఎఫ్ డాక్యుమెంట్స్, స్క్రీన్ షాట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. తర్వాత ఎక్సెల్ షీట్ మనం డైలీ రెగ్యులర్ గా మనం డిస్కస్ చేసే ఎక్సెల్ షీట్స్ కూడా దాంట్లో ఉంటాయండి. హలో చెప్పండి. మహేష్ గారు, అది యాక్చువల్గా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ రోల్ అని చెప్తున్నారు కదా. అవునండి. ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే ఒక ఫుల్ టైం ఎంప్లాయీ కాదా? ఈజ్ టెంపరీ ఎంప్లాయీ కింద కన్సిడర్ అవుతారా? ఎక్కడ ఎంప్లాయ్ అంటున్నారు మీరు? అంటే ఒక కన్సల్టెంట్ ఫామ్ లో సరే, టీసీఎస్ లో కానీ ఏదన్నా చెప్తానండి. ఇప్పుడు నేను యాక్సెంచర్ లో పనిచేస్తున్నా. మహేష్ అనేవాడు Okay. యాక్సెంచర్ లో పనిచేస్తున్నాడు. Okay. ఇప్పుడు ఇంకొకటి ఏబిసి లిమిటెడ్ కంపెనీ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. నేను ఆ ఏబిసి లిమిటెడ్ కంపెనీకి యాక్సెంచర్ కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తా వాడికి సపోర్ట్ ఇస్తాను. అంటే ఈ ఏబిసి Okay. లిమిటెడ్ లో ఎండ్ యూజర్స్ ఉంటారు, వాళ్ళకి నేను సపోర్ట్ ఇస్తా ఉంటా. అప్లికేషన్ లెవెల్లో వాళ్ళకి వచ్చిన రిక్వైర్మెంట్స్ బేసిస్ కొని నేను యాక్సెంచర్ కంపెనీలో ఉండి పనిచేసి వాళ్ళకి సపోర్ట్ ఇస్తా ఉంటా. అంటే నేను ఫుల్ టైం ఎంప్లాయ్ యాక్సెంచర్ కి. యాక్సెంచర్ లో Okay. ఎంప్లాయ్ నీ క్లయింట్ సర్వీస్ మాత్రం ఏబిసి లిమిటెడ్ కి ఇస్తున్నా. అది కూడా నా పేరుతో కాదు, యాక్సెంచర్ కంపెనీ పేరుతో వాడికి సర్వీసింగ్ ఇస్తున్నాం మనం. ఓకే. ఓకేనా? సో ఓకే. మనం సో హైర్ చేసినప్పుడు చెప్పండి. కరెక్ట్. అంటే హైర్ చేసినప్పుడు ఆ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఫుల్ టైం కింద ఉంటాడు కంపెనీ. అంతే, మన పర్మనెంట్ రోల్ ఈ యాక్సెంచర్ కంపెనీయో, విప్రో కంపెనీయో, లేకపోతే ఇన్ఫోసిస్ ఏదన్నా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు జాయిన్ అవుతున్నారో ఆ కంపెనీలో మీరు పర్మనెంట్ ఎంప్లాయీ అంతే. ఈ క్లయింట్ Okay. అనేవాడు ఏబిసి లిమిటెడ్ ఈ రోజు ఏబిసిలో అవ్వచ్చు, రేపు XYZ అవ్వచ్చు, రేపు ఇంకేదైనా కంపెనీలు. మన కెరీర్ లో ఒకవేళ మీరు ఒక 5 years ఒక కంపెనీలో ఉంటే ఈ 5 years లో ఒక 10 కంపెనీలు 10 ఏమంటారు క్లయింట్ కంపెనీలు మారొచ్చు, 10 ప్రాజెక్టులు మారొచ్చు. ఓకే. అట్లా ఒక ప్రాజెక్ట్ 6 months ఉండిద్ది, ఒక ప్రాజెక్ట్ 1 year ఉండిద్ది, ఒక ప్రాజెక్ట్ 2 years ఉండిద్ది. అలా మారిపోతాయి. ఇప్పుడు నేను ఈ ప్రజెంట్ నేను చేస్తున్న కంపెనీలో 3 ప్రాజెక్టులు చేశా. 7 years ఎక్స్పీరియన్స్, 7 years ఉన్నాను ఈ కంపెనీలో, 3 ప్రాజెక్టులు చేశా. ఎందుకని Okay. అంటే నేను ఇంప్లిమెంటేషన్ చేసిన ఆస్ట్రేలియా వెళ్ళి ఇంప్లిమెంట్ చేసిన కంపెనీకే ఇప్పుడు మళ్ళీ సపోర్టింగ్ చేస్తున్నా. అంటే అప్రాక్సిమేట్ గా 5 years నేను అదే కంపెనీలో అదే క్లయింట్ కి పనిచేస్తున్నా. ఓకే. ఓకే, 2 years మాత్రమే ఒక వేరే క్లయింట్ కి, వేరే యుఎస్ ప్లేస్డ్ ఒకటి ఏమంటారు యూరోప్ బేస్డ్ కంపెనీ, 2 కంపెనీస్ కి ఆ క్లయింట్ కి 1 year పనిచేశా. అగైన్ మళ్ళీ దీని మీద పనిచేస్తున్నాను. అట్లా మనకి మారిపోతాయి, ప్రాజెక్ట్స్ అనేవి మారిపోతాయి. అది చెప్పలేము, అది 6 months ఉండిద్దా, 1 year ఉండిద్దా, 2 years ఉండిద్దా, లేకపోతే 5 years ఉండిద్దా, 10 years ఉండిద్దా చెప్పలేము. అట్లా సో ఆ రోల్ డిఫైన్ చేసేది కంపెనీ, మనం కాదు. ఏ సో రోలు? ఆ కన్సల్టెంట్ లైక్ ఫంక్షనల్ కన్సల్టెంట్ రోలు. కన్సల్టెంట్. మనం ఓకే. ఈ యాక్సెంచర్ గురించి పని చేస్తున్నాం, కన్సల్టింగ్ సర్వీస్ వాళ్ళకి ఇస్తున్నాం. అంటే ఈ యాక్సెంచర్ కంపెనీ కన్సల్టింగ్ సర్వీస్ ఇచ్చేది ఏబిసి లిమిటెడ్ కి. వాళ్ళ Okay. తరపు నుంచి మనం ఎంప్లాయీస్ అంతే, రిసోర్స్, మన జస్ట్ రిసోర్స్ అంతే. ఓకే. అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు ఈ ఏబిసి లిమిటెడ్ వాళ్ళు ఇచ్చే నెల ఏదైతే బిల్లింగ్ అమౌంట్ ఉంటుందో అదే మనకి శాలరీగా ఇస్తాడు యాక్సెంచర్ కంపెనీ వాడు. అట్లా. ఓకే. అందుకనే దీంట్లో ప్యాకేజెస్ ఎక్కువ ఎందుకు ఉంటాయి అంటే, ఎందుకంటే ఇది బిల్లింగ్ పర్ మంత్ $50,000 $1 lakh కొట్టుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. $100,000 చార్జ్ చేస్తూ ఉంటారు ఈ కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు. అంటే వీళ్ళు ఈ యాక్సెంచర్ కంపెనీ కానీ లేకపోతే ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్కువ కలెక్ట్ చేస్తారు. దాంట్లో మనకి 50% కూడా ఇయ్యరు శాలరీ కింద. 50% కింద ఇవ్వకపోయినా కానీ మన జీతం ₹1,00,000 పైనే ఉంటుంది. అంటే మీరు ఇచ్చే ట్రైనింగ్ లో బోత్ ఉంటాయండి, అంటే ఎండ్ యూజర్ లెవెల్ లో కూడా చెప్తారన్నారు ఆ కదా. ఏబిసి లిమిటెడ్ కంపెనీలో చేసే యాక్టివిటీస్, మన ఫంక్షన్ కన్సల్టెంట్ లెవెల్ జరిగే యాక్టివిటీస్ 2 కవర్ అవుతాయి. ఈ ట్రైనింగ్ తర్వాత మీరు రెండిట్లకి వెళ్ళొచ్చు. రెండిట్లకి మీరు ఒకవేళ మీరు ఫినాన్స్ స్టూడెంట్ అనుకోండి, మీకు ఫినాన్స్ మీద అకౌంట్ మీద నాలెడ్జ్ ఉందనుకోండి, డైరెక్ట్ గా ఎండ్ యూజర్ రెజ్యూమ్ పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫినాన్స్ స్టూడెంట్ కాదు, నాన్ ఫినాన్స్, మీకు అకౌంటింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఫంక్షన్ కన్సల్టెంట్ కింద వెళ్ళిపోవచ్చు. అట్లా. ఓకే, ఎనీబడి ఎనీ క్వశ్చన్స్ అండి? సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ సార్. సో చెప్పండి. యాక్చువల్లీ
సో కోర్సు మీ దగ్గర తీసుకుంటున్నాను. ఇప్పుడు కాంటెంట్ చాలా ఎక్కువ అయిపోయింది కదా సార్, యూట్యూబ్ లో అయినా ఉడవిలో అయినా. ఏంటి అండి? సో కాంటెంట్, ఫైనాన్షియల్స్ మీద కాంటెంట్ ఓకే. చాలా ఎక్కువ అయిపోయింది కదా Hmm. మనం అబ్జర్వ్ చేయడానికి. యాజ్ ఎ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చాలా యూట్యూబ్ వీడియోస్ కానీ ఇలాగ ఉంటాయి. ఇప్పుడు మీ సజెషన్ ఏంటి చెప్తారు? ఒక్కరిద్దరిని ఫాలో అయ్యమంటారా, లేకపోతే అలా యూట్యూబ్ అదే లో యూట్యూబ్ లో దొరికే కంటెంట్ అదొక ఫంక్షనాలిటీకి సంబంధించో లేకపోతే ఆ పర్టికులర్ యాక్టివిటీకి సంబంధించో ఉంటుందండి. అంతేగాని ఒక కోర్స్ కంప్లీట్ గా యూట్యూబ్ చూసి నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. నేను అనేది ఏంటంటే మీరు ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఉంటుంది మనకి నేర్చుకోవడానికి. ఒక సీక్వెన్స్ ని ఫాలో అవుతాం జనరల్ గా ఈ ట్రైనింగ్ సంబంధించి. యూట్యూబ్ లో ఏం చేస్తారంటే చాలా మంది, మన ఛానల్ కూడా ఉంది బట్ నేను దాంట్లో కంటెంట్ పెట్టను, ఓన్లీ ఇవే ఏమంటారు డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ పెడతాను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెమో వీడియో కూడా పెట్టుంటాను, ఒక 10 వీడియోస్ పెట్టుంటా. సో అంతకుమించి ఎక్కువ పెట్టాం. ఈవెన్ వేరే యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ స్టూడెంట్స్ లో యాంగ్జైటీ పెంచడానికి ఒక అంటే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ పెట్టేస్తారు ఆడ. మీరు దాన్ని ఫాలో అయ్యారంటే మీకు హాఫ్ ఆఫ్ నాలెడ్జే ఉంటుంది. సో మీకు అక్కడ ఏంటంటే అల్టిమేట్ గా మీరు వాళ్ళని రీచ్ అవ్వాలా. అల్టిమేట్ వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళు మీరు ఎలాగైనా వాళ్ళని రీచ్ అవ్వాలి. రీచ్ అయినప్పుడే వాళ్ళు వాళ్ళ ఇప్పుడు ప్రతి యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాళ్ళ ట్రైనింగ్ చెప్తా ఉంటారు. వాళ్ళేమి ఊరికే యూట్యూబ్ దాంట్లో వీడియోస్ దాంట్లో పెట్టరు, వాళ్ళు ట్రైనింగ్ చెప్తా ఉంటారు. మీరు ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళ పర్సనల్ గా వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు, మా దగ్గర ట్రైనింగ్ తీసుకోండి ఇంత ఛార్జ్ వస్తుంది అని చెప్తారు. ఫ్రీగా ఆ కంటెంట్ మొత్తం ఫ్రీగా ఇవ్వరు మీకు వాళ్ళు. ఏ యూట్యూబ్ ఛానల్ అయినా అంతే. దాంట్లో ఏం చేస్తారు, కొంతమంది ఫంక్షనాలిటీస్ చెప్తా ఉంటారండి, కొంతమంది ఏం చేస్తారంటే అన్ని ఫంక్షనాలిటీస్ చెప్తా ఉంటారు. కానీ ఆ ఫంక్షనాలిటీకి సంబంధించి ముందు సెటప్స్ ఏం చేస్తాం, ఆ సెటప్స్ ఎందుకు రిక్వైర్మెంట్ ఎలా చేస్తాం చెప్పరు. డైరెక్ట్ గా ఫంక్షనాలిటీ ఎలా చేయాలో చెప్తారు అంతే. అది ప్రాపర్ కాదండి. సార్, టు బి ఆనెస్ట్, మీరు ఒక కోర్సు ఒకటి గట్టిగా ఫాలో అయిపోతే మనం క్రాక్ చేయగలుగుతాం ఇంటర్వ్యూ. 5 years 6 years ఎక్స్పీరియన్స్. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మహేష్ గారు, ఒక చిన్న డౌట్. చెప్పండి అండి. సార్, నా డెసిగ్నేషన్ బిజినెస్ కన్సల్టెంట్ ఉంటుంది ఇక్కడ ప్రెసెంట్ ఆర్గనైజేషన్ లో. ఇది బీజీవీలో ఏమన్నా ప్రాబ్లమ్ సి ఈ డెసిగ్నేషన్ అనేది కంపెనీని బట్టి మారిపోద్దండి. సో ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేది, నేను ఇప్పుడు ఫంక్షన్ కన్సల్టెంట్. నేను ఇప్పుడు కంపెనీ వర్క్ చేసిన కంపెనీలో ఒక్కో కంపెనీ ఒక డెసిగ్నేషన్. ఈవెన్ నేను ప్రజెంట్ కంపెనీలో నేను జాయిన్ అయినప్పుడు అసోసియేట్ కన్సల్టెంట్ అని ఉంది, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వేశారు, తర్వాత సీనియర్ కన్సల్టెంట్ అని వేశారు, తర్వాత సీనియర్ సాఫ్ట్వేర్ అని వేశారు, తర్వాత అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ అని వేశారు, ఇప్పుడేమో స్ట్రక్చర్ ఏమంటారు ఆర్కిటెక్చర్ అని వేశారు. అంటే ఏంటంటే డెసిగ్నేషన్స్ అనేవి ఏమైపోతాయి అంటే మారిపోతాయి. సో ఒక్క కంపెనీలో ఒక్కొక్క డెసిగ్నేషన్ ఉంటుంది. ఆ డెసిగ్నేషన్ కి మనకి అంటే వెరిఫికేషన్ కి సంబంధం ఉండదు. ఒకవేళ ఒక్కొక్కసారి మీరు హెచ్ఆర్ లోనో టెస్టింగ్ లో పనిచేసేటప్పుడు వాళ్ళది మన ఎప్పుడైతే జనరల్ గా ఏమవుతుందంటే మన డెసిగ్నేషన్ మనం చేసే పనిని డిఫైన్ చేయదు. అంటే మీరు ఆర్కిల్ ఫ్యూజన్ లో చేస్తున్నారా, ఏ అప్లికేషన్ మీద చేస్తున్నారా అనేది డిఫైన్ చేయదు. మీకున్న రోలే వేరే వాడికి కూడా అదే డెసిగ్నేషన్ ఉంటుంది, కామన్ డెసిగ్నేషన్. కానీ టెస్టర్ ఉంటుంది చూసారా, టెస్టర్ కానీ హెచ్ఆర్ కానీ వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే అసలు వాళ్ళు చేసే పని ఏందో వాళ్ళు డెసిగ్నేషన్ లో పెట్టేస్తారు. సో అక్కడ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. రిమైనింగ్ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. రిమైనింగ్ వాళ్ళకి డెసిగ్నేషన్ అనేది కామన్. ఇంకా అది ఏ కంపెనీకి వెళ్తే ఆ కంపెనీలో వాళ్ళ ఓన్ డెసిగ్నేషన్ ఫాలో అవుతారు. అది వాళ్ళ ఇంకా దాన్ని అదే ఇంపాక్ట్ అవ్వదు. సార్, వాట్ వాస్ ద ఫీ సార్? సో ఫీ గురించి ఇక్కడ చెప్పను, మీరు ఒకసారి పింగ్ చేయండి, దాంట్లో మీకు పంపిస్తాను. వాట్సాప్ లో పింగ్ చేయండి, చెప్తాను. అండ్ how many days the course will be? How many days? 2 months అండి. 2 months. From అంటే మండే టు ఫ్రైడే. see I'm not a tech background, or there is I'm not in general degree చేశాను. Basic computer. I'm also eligible for that or not? Yes, you can. Because I don't have any accountancy knowledge. See, ఇంకోటి చెప్తున్నానండి అందరికి ఇంపార్టెంట్ విషయం. మనకి
ఈ పర్టికులర్ ట్రైనింగ్ లో ఫస్ట్ ఏమంటారు 1 వీక్ డెమో ఉంటుందండి. అంటే 1 వీక్ డెమో కింద కన్సిడర్ చేయండి మీరు. అండ్ 1 వీక్ కూడా మనం డిస్కస్ చేసే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది హార్ట్ లాంటిది. అంటే ఈ 1 వీక్ సెషన్స్ మీరు 100% మీరు నేర్చుకోగలిగారు, అర్థమైనయి అంటే డెఫినెట్ గా మీరు ఈ 2 మంత్స్ కోర్సుకి ఏమంటారు యు ఆర్ సూటబుల్ అని అర్థం. అంటే ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే ఈ 1 వీక్ జరగబోయే సెషన్స్ అని ఈ 1 వీక్ లో చెప్పినవే నెక్స్ట్ 2 మంత్స్ బేస్ అన్నమాట. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ వీక్ చెప్తాను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తం వినండి. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మీకు అర్థమైంది, సో ఇది మాకు బాగా కంఫర్ట్ గా ఉంది, ఈజీగా ఉంది అనుకుంటేనే మీరు కోర్స్ కంటిన్యూ అవ్వచ్చు. సో ఆ 1 వీక్ మీరు ఏదైతే నేర్చుకున్నారో అదే మెయిన్ సెటప్. ఇంకా 2 మంత్స్ లో ఇంకా మెయిన్ సెటప్ ఏమి ఉండదు. ఆ 1 వీక్ లో నేర్చుకున్నదే మీరు 2 మంత్స్ బార్ చేస్తా ఉంటారు ఇంకా అట్లా. కాబట్టి 1 వీక్ నేర్చుకున్న దాని తర్వాత కూడా అది అంటే అదే ఫైనల్ అయిపోయిందో కాదు. 2 మంత్స్ ట్రైనింగ్ లో ఉన్నాయి కూడా ఇంపార్టెంటే. సో ముందు ఇది నేర్చుకున్నా కానీ అవి తెలియలేదు అనుకోండి, ఉపయోగం ఉండదు. కాబట్టి ఏంటంటే సో ఇది బేస్ లాంటిది. ఒక ఇంటికి ఫౌండేషన్ లాంటిది ఎలా ఉంటుందో అట్లా అలాంటిది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. అది ఫస్ట్ వీక్ లో చెప్తా మీకు. Sir, as you mentioned in the very starting classes, some of the institutes like if I mention, I will mention. There is no problem. Can I mention, sir, the names also? నేమ్స్ ఏ వద్దులే కానీ చెప్పండి అండి. They are charging 1 lakh, 2 lakh 50,000. మీరు చెప్పిందే. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మీకు కంప్లీట్ వచ్చేంత వరకు అట్లా అని చెప్తున్నారు కదా. మీరు వెన్ అంటే జాబ్ ప్రాసెస్ లో మాకు ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది సార్? ఇక్కడ ఎట్లా ఉండిద్దంటే ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా కానీ ఏదైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాకు హెచ్ఆర్స్ తో కనెక్ట్స్ ఉన్నాయి, లేకపోతే వేరే కంపెనీస్ తో కనెక్ట్స్ ఉన్నాయి, సో మీకు 100% జాబ్ ప్లేస్మెంట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మాది అని చెప్తున్నారు, అది 100% రాంగ్ అండి. అదే ఆ ఇన్ఫర్మేషన్ అనేది 100% రాంగ్. ఇప్పుడు నేను ఒక కంపెనీ ఉంది, నాకు కన్సల్టింగ్ కంపెనీ. లెట్స్ సే నాది యాక్సెంచర్ కంపెనీ ఉందండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో యాక్సెంచర్ కంపెనీ కానివ్వండి, ఆ కంపెనీ బ్రాండ్ ఉంటుంది. తర్వాత వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీలు రియల్ టైం ఎంప్లాయ్ అవ్వాలి. వాళ్ళు వేరే క్లయింట్కి సపోర్ట్ ఇస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు లక్షలో బిల్లింగ్ తీసుకుంటా ఉంటారు. ఒకవేళ ఈ క్లయింట్కి దగ్గర నుంచి ఒక నాలెడ్జ్ లేని వాడిని తీసుకెళ్ళి అటు పెడితే ఆ క్లయింట్కి ఏదన్నా క్లయింట్కి ఎక్సలేషన్ ఇచ్చి ఆ క్లయింటే వెళ్ళిపోయాడు అనుకోండి, మనం చేసిన మిస్టేక్ వల్ల క్లయింట్ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ లాస్ ఎవరికండి? యాక్సెంచర్ కంపెనీడికి కదా. వాడి బ్రాండ్ పోద్ది, వాడికి ప్రాజెక్టులు రావు. సో ఏ కంపెనీ వాడు కూడా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ వాడు కూడా ఒక ఇన్స్టిట్యూట్ నుంచి స్టూడెంట్ని తీసుకెళ్ళి జాబ్ ఇవ్వడం. అది కన్ఫర్మ్డ్ 100%. ఒక ఇన్స్టిట్యూట్ నుంచి లేకపోతే ఒక ట్రైనింగ్ సెంటర్ నుంచి ఒక స్టూడెంట్ని తీసుకెళ్ళి వాడి జాబ్ ఇవ్వడం. ఏ కంపెనీ వాడైనా కానీ వాడు ఎక్స్పెక్ట్ చేసేది ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పేది ఏంది? మా దగ్గర ట్రైనింగ్ ఇచ్చి మేము వాళ్ళకి ప్లేస్మెంట్ ఇప్పిస్తామని. అసలు అది ఇంపాసిబుల్ అయింది. అది అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నవాడు వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేకుండా వాడిని తీసుకోవాల్సిన అవసరం మాకేంటి? మాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం మేము, అంతే కదా. సో ఆ కాన్సెప్ట్ అనేది ఏదైతే చెప్తున్నారో ఇన్స్టిట్యూట్ వాళ్ళు, అది బ్లైండ్ గా నమ్మొద్దు ఫస్ట్ థింగ్. ఓకే, వాళ్ళకి మనకు తేడా ఏంటి అంటే అక్కడ వాళ్ళు ఓన్లీ జస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా ఆ బ్యాచ్ కంప్లీట్ చేసి వేరే బ్యాచ్ స్టార్ట్ చేసుకోవటం, అదొక బిజినెస్ ప్రాసెస్ లో వెళ్తా ఉంటారు. 100% మీ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేయాలి, అదే మెయిన్ కాన్సెప్ట్. సో దానికోసం ఏమైనా చెప్తారు. వన్స్ మీకు 2 మంత్స్ 3 మంత్స్ అయిన తర్వాత మీకు స్టార్ట్ అయింది ఇంకా రియాలిటీ ఏంటి, అసలు మెయిన్ అక్కడ జరుగుతుంది ఏంటి అనేది మీకు అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత రియలైజ్ అయిన ఉపయోగం ఉంది, ఆల్రెడీ మీరు అమౌంట్ కట్టేసి ఉంటారు, అంతా అయిపోయి ఉంటుంది. సో నా దగ్గర అయితే మాత్రం 2 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. 2 మంత్స్ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు ఒక ఐడియా, మీకు ఒక ఏమంటారు స్ట్రాంగ్ స్కిల్ సెట్ మీద ఒక ఐడియా వస్తుంది. మీరు ఒక కాన్ఫిడెంట్ గా ఉంటారు. మీ ఓన్ గా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, ఈవెన్ ఇంటర్వ్యూ సపోర్ట్ అయినా నా దగ్గర నుంచి తీసుకోవచ్చు. అది. అండ్ వాట్ ఈస్ ద కోడింగ్ పార్ట్, సార్? కోడింగ్ ఉండదండి, జీరో కోడింగ్. ఇన్ ఫ్యూచర్ ఐ మీన్ టు సే ఫ్యూచర్ అంటే ఇప్పుడు మీకు దీంట్లో టెక్నికల్ కాంపోనెంట్స్ ఉంటాయండి. మీకు ఇందాక చెప్పే ప్యాస్, శాస్, అయాస్ అని. మీరు శాస్ లో ఉన్నారు, ఒకవేళ ప్యాస్ లోకి వెళ్ళాలి, అయాస్ లోకి వెళ్ళాలి అంటే అక్కడ టెక్నికల్ ఉంటాయి.
కోడింగ్ ఉంటుంది అక్కడ. Like SQL and Python, right? ఇప్పుడు మీకు బిఐపి రిపోర్ట్స్ ఇవి ఉంటాయి, దాంట్లో సీక్వెల్స్ ఉంటాయి, పిఎల్ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్, మెయిన్, సింపుల్ ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉందనుకోండి దాని మీద, వెల్ అండ్ గుడ్, మీరు టెక్నికల్ కన్సల్టెంట్ కూడా వెళ్ళొచ్చు. ఈవెన్ ఎస్క్యూఎల్ నేర్చుకోవడం పెద్ద పనేం కాదు కదా, చిన్నదే అది, జస్ట్ జాయినింగ్స్ ఎలా ఉంటాయి, సెలక్షన్ క్వెరీస్ ఎలా ఉంటాయి, సో ఇవి అండ్ ఇవన్నీ కండిషన్స్ నేర్చుకుంటారు ఈజీగా, వేరే కండిషన్స్ ఎలా ఉంటాయి. ఎనీబడి ఎనీ క్వశ్చన్స్ అండి? And what was the time for the class? ఏంటండి? What is the time for the class? ఈవినింగ్ 9 to 10:30 అండి, నైట్ 9 to 10:30. Thank you, sir. ఎనీబడి ఎనీ క్వశ్చన్స్ అండి? ఒకవేళ మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే నాకు ఒకసారి పర్సనల్ గా ఫోన్ చేయండి, ఇప్పుడు కాదు, ఒక గంట ఒక 1 hour తర్వాత ఫోన్ చేయండి, ఓకేనా? వాట్సాప్ లో పింగ్ చేయండి, లేకపోతే వాట్సాప్ లో పింగ్ చేసి నేను మీకు రెస్పాండ్ అవుతాను, ఓకేనా? సో మనకి బ్యాచ్ వచ్చేసరికి బ్యాచ్ వచ్చేసరికి మనకి December 15th నుంచి స్టార్ట్ అవుతుంది. 14th మళ్ళీ ఇంకో డెమో సెషన్ ఉంటుంది. మనకి మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఇంకా రెఫర్ ఎవరైనా ఉంటే నాకు ఒకసారి నా నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని వాళ్ళకి షేర్ చేయండి. 14th మనకు ఇంకో డెమో ఉంటుంది, సేమ్ సెషన్ ఉంటుంది, ఓకేనా? సో ఆ సెషన్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మీకు ఏమంటారు 15th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా నాకు కాంటాక్ట్ అవ్వలేదు, మన గ్రూప్లో లేరు అనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్లో పింగ్ చేయండి, ఓకే? పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నెంబర్, 7382442279, ఈ నెంబర్కి పింగ్ చేస్తే మిమ్మల్ని నా గ్రూప్లో యాడ్ చేస్తాను, ఓకే? బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు మీటింగ్ లింక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాంట్లో షేర్ చేస్తాను మీకు. చెప్పండి, ఇంకెనిబడి ఎనీ క్వశ్చన్స్? ఓకేనండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. Thank you, sir.